భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం, భీష్మ స్తవరాజము, అనుస్మృతి. ఈ 4 భారతంలో ఉన్నవే. భారతంలో లేనిది 5వ గీతట. అదేమిటి అంటే గజేంద్ర మోక్షణం. గజేంద్ర మోక్షణం 5వ గీతగా చెప్పారు. పంచరత్న గీతల్లో 5 గీతారత్నాల్లో రత్నం వంటి గీత ఇది. ఇంత భాగవతంలో ఒక్కటే తీసుకున్నారు చూడండి, మిగిలినవన్నీ భారతంలోవే. అంటే భాగవతంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టంగా చెప్పబడుతుంది గజేంద్ర మోక్షణం. అంతేకాదు దీనికి ఫలశ్రుతులు అనేకం చెప్పారు. ఇందులో సన్నివేశాలని రోజు ఒకసారి గుర్తు చేసుకుంటే చాలు, దానికి ఒక ఫలం ఉందన్నారు. ప్రాతకాల నిద్రలేస్తూనే గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని స్మరించుకుంటే చాలు, ఆ రోజు సుదినం అవుతుంది. దుస్వప్నాది దోషాలు పోతాయి, భగవంతుని యొక్క రక్షణ లభిస్తుంది. వాడి ఇహంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు అనుభవించి పరమందు కైవల్యాన్ని పొందుతాడు అని ఫలశ్రుతి మనకు చెప్తున్నది. అంత దివ్య ఫలం గజేంద్ర మోక్షణంలో ఉంది. అయితే గజేంద్ర మోక్షణంలో మహిమాన్వితమైన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి సన్నివేశం, 2 స్తోత్రం. అంటే కథా సన్నివేశం ఒకటి, 2 గజేంద్రుడు చేసిన స్తోత్రం ఒకటి. ఈ 2 దానిలో ప్రధానమైనటువంటి ఘట్టాలు. గజేంద్ర మోక్షం గురించి శాస్త్రం ఇంత వైభవంగా చెప్తూ ఉంటే భౌతికంగా దాని ప్రయోజనం ఎలా ఉంటుందనేది ఎందరికో అనుభవాలు. నాకు తారసపడిన ఒక అనుభవాన్ని వాళ్ళ స్వామి సన్నిధిలో పంచుకుంటున్నా. ఒకచోట భాగవత సప్తాహం చెప్తూ గజేంద్ర మోక్షణం ఘట్టం చెప్పడం పూర్తయిన తర్వాత వింటున్న వాళ్ళల్లో సుమారు ఒక 25 ఏళ్ల కుర్రవాడు లేచి, మీరు అనుమతిస్తే వేదిక మీద నా అనుభూతి ఒకటి చెప్పుకుంటానన్నాడు. సరే కానీ నేను వచ్చి చెప్పన్నాం. అతడు చెప్పింది ఏంటంటే, తనకు ఎంతో కావలసిన ఆత్మీయులు వారి పిల్లవాడికి ప్రాణాంతక పరిస్థితి ఏర్పడి, ఇది విదేశాల్లో జరిగిన ఘట్టం. ప్రాణాంతక పరిస్థితి ఏర్పడి హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్లు చేతులు తీశారు, రక్షించలేమని. అది మెదడుకు సంబంధించిన భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు అతను. వెంటనే ఇతడు ఆ పిల్లవాడి తండ్రి కలిసి గజేంద్ర మోక్ష ఘట్టాన్ని పారాయణ చేసేటండి. మొత్తం ఘట్టం పూర్తయిందో లేదో వైద్యులు ఆశ్చర్యపోయాడు. ఆ పిల్లవాడు పూర్తిగా స్వస్థుడయ్యారు, ఆరోగ్యవంతుడయ్యాడని. ఇది గజేంద్ర మోక్ష ఘట్టానుకున్నటువంటి మహిమ అంత గొప్పది. ఎందుకంటే ఆర్తితో గజేంద్రుడు శరణు వేయగానే నారాయణుడు ఆపన్న రక్షణని చేశాడు. అందుకు గజేంద్ర మోక్ష ఘట్టానికి, అందులో సన్నివేశానికి అంత మహిమాన్వితమైనటువంటి విశేషం ఉన్నది. అయితే ఈ ఘట్టాలు వినడం కాదు, తెలిసి వినాలి. ఎందుకయ్యా ఒక అంశాన్ని పట్టుకుని దాని లోతులకు వెళ్లి చెప్తామంటే, అలా తెలుసుకుంటే ఆ అంశం మనకు ఫలితాన్ని ఇస్తుందట. అందుకే జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అని తెలిసి చేసిన దానికి ఫలం ఎక్కువ గనక గజేంద్ర మోక్షం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు శ్రవణ ఫలాన్ని మనందరం కూడా స్వామి సన్నిధిలో అనుభవిస్తున్నాం. ఎక్కడ చదివినా గొప్పదే, స్వామి సన్నిధిలో వింటే అది శీఘ్రతరం అవుతుంది, వీర్యవత్తరం అంటే బలంగా పనిచేస్తుంది. గనక మనకి ఈ రోజు ఆ భాగ్యం కల్పించాడు వరాహలక్ష్మీ నృసింహస్వామి. ఇప్పుడు గజేంద్రుడు, ఈ కథ చాలా తెలిసినదే. అందుకు క్లుప్తంగా సన్నివేశాన్ని చెప్పుకుంటూ అంతరార్థాల్లోకి ప్రవేశిద్దాం. మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇది జరిగినది తామస మన్వంతరంలో జరిగింది అంటాడు భాగవతంలో. అప్పుడు త్రికూటం అనే పర్వతం, ఆ పర్వతం అనేక అరణ్యాలతో కూడుకున్నది. ఈ త్రికూట పర్వతము భూమి యందున్న పర్వతం కాదు, క్షీరవారాసి నడుమలో అన్నాడు ఇక్కడ. అంటే క్షీర సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ఒక ద్వీపం, ఆ ద్వీపంలో ఉన్నటువంటి పర్వతాల్లో కూడా త్రికూటం. అంటే గజేంద్ర మోక్షం జరిగినది భూమి యొక్క ప్లేన్ లో జరగలేదు, ఈ స్థాయిలో జరగలేదు. అది జరిగింది క్షీరసాగర మధ్యంలో ఉన్నటువంటి త్రికూట పర్వతం మధ్య ఉన్న అరణ్యాల్లో జరిగింది. అరణ్యంలో అనేక జంతువులు ఉన్నాయి. ఆ జంతువుల్లో గజ సమూహం ఉన్నది. ఇటువంటి వాడు ఈ గజేంద్రుడు. ఇంద్ర శబ్దం శ్రేష్ఠత్వాన్ని, ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. అది ఏనుగుల్లో ఏనుగులాగా కాకుండా ఏనుగులకు రాజుగా ఉన్నట్ట. సమానానాం ఉత్తమ శ్లోకోస్తు అని వేదం చెప్పినట్లుగా సాటి ఏనుగుల్లో ఏనుగు కాకుండా ఏనుగుల్లో మళ్ళీ రాజుగా ఉన్నాడు. ఎవడైనా కోరుకునేది ఏంటంటే తాను ఎక్కడ ఏ జాతిలో పుట్టాడో ఆ జాతిలో గొప్పవాడుగా ఉండాలనుకుంటాడు. మానవ జాతిలో ఉన్నవాడు మానవ జాతిలో గొప్పగా ఉండాలనుకుంటాడు. భగవద్ అనుగ్రహం ఉంటేనే శ్రేష్ఠత్వం వస్తుంది. ఎందుకంటే ఈ మాట చెప్పుకుంటున్నాం, విష్ణుమూర్తి అనుగ్రహం వల్లనే ఇతడు గజేంద్రుడయ్యాడు. అయితే గజేంద్రుడై ఎప్పుడైతే ప్రభు అయ్యాడో, ప్రభువుకి అన్ని సంపదలు ఉంటాయండి, కష్టం తెలియదు. పైగా కాలం అనుకూలిస్తే శత్రువులు కూడా ఉండరు, మంచి దృఢమైన ఆరోగ్యం, పిలిస్తే పలికి సాయం చేసే బలగం, దానికి తోడు అధికారం, ఇవన్నీ ఉంటే మళ్ళీ యవ్వనం కూడా తోడైతే భగవంతుడు గుర్తొస్తాడా? వాటన్నిటి అనుభవిస్తూ ఆనందించేటప్పటికే అయిపోతుంది. అలా ఈ గజేంద్రుడు బాగా అనుభవిస్తూ ఆనందిస్తున్నాడు. గడిచినంత కాలం బాగానే గడుస్తోందండి. ఆయనకు ఎదురు లేకుండా ఉన్నది. సాటి బృందాలతో కలిసి పైలా పచ్చీసులో విహరిస్తున్నాడు అరణ్యాల్లో. వింటూ ఉంటే మనకది వింటున్నట్టు ఉంది కదా. మనకంత భోగం ఎక్కడండి అంతా అని ప్రతి మానవ జీవితము గజేంద్రుడి కథలో కనబడుతుంది. అందుకే సన్నివేశం గొప్పదని చెప్పడంలో విశేషం ఇది. అలాంటి ఈ గజేంద్రుడు ఒకసారి
తన యొక్క బృందంతో కలిసి బయలుదేరాడు. బృందం అంటే అటు ఆడ ఏనుగులు ఉన్నాయి, ఇటు కొలుచుకునే మగ ఏనుగులు ఉన్నాయి. వీటన్నిటితో పాటు బయలుదేరి చాలా హుషారుగా అడవంతా తిరుగుతున్నాడు. ఆ తిరుగుతూ అందరివి ఆరగిస్తూ ఉత్సాహంగా విహరిస్తూ ఉన్న సమయంలో మధ్యాహ్నం వేళ కాస్త దాహం తీర్చుకుందాం అనిపించింది మొత్తం ఏనుగుల గుంపులన్నిటికీ కూడా. అక్కడ ఒక విశాలమైన కాసారం కనబడింది, ఆ సరస్సు. ఆ సరస్సును చూసినటువంటి ఇతర ఏనుగులన్నీ కూడా గజేంద్రుడితో అన్నాయి, ఇందులో దిగుదామా అని. సరే పదండి అన్నారు. అందరూ కలిసి దిగారో ఒకరినొకరు దించారో, మొత్తానికి అందరూ దిగారు ఆ కాసారంలో. ఆ కాసారంలో దిగాక ఏదో దాహం తీర్చుకుంటే పర్వాలేదండి, దాహం తీర్చుకున్న తర్వాత జలకాలాడాలనిపించింది కనుక దాహం తీర్చుకున్న తర్వాత జలకాలాడారు. ఈ జలకాలాటల్లో ఒకరి మీద ఒకరు జలములు తుండములతో పూరించుకుని జల్లుకుంటూ ఆనంద పరవశలై మొత్తం కాసారాన్ని అల్లకల్లోలం చేశారు. అంతవరకు ఆ సరస్సులో వికసించిన అద్భుతమైన కమలాలు ఇవన్నీ కూడా వీరి వీర విహారానికి అన్ని కూడా కోల్పోయాయి, చల్లా చెదిరైపోయాయి. ఆ సమయంలో కొంతసేపటికల్లా వీరు చేసిన అల్లకల్లోలానికి ఆ లోపల ఎక్కడో నిద్రిస్తున్నట్టు ఉన్నటువంటి మొసలి కదిలిందిట. కదిలి తన హడావిడికి కారణమైనటువంటి వారిని చూసినది. చూసి తిన్నగా వచ్చి గజేంద్రుడు కాలే పట్టుకుంది. ఎంతమంది ఉంటుంటే వీడి కాలే పట్టుకోవాలంటే దాన్ని యోగం అంటారు. అదృష్టమో దురదృష్టమో వాడిని ఎందుకు పట్టుకోవాలంటే పట్టుకుంది, అంతే, వాడికే కర్మ ఉన్నది. పట్టుకున్నాక అసలే వీరుడు కదా, ఇంతవరకు ఎదురు అనేది తెలియని వాడికి మొట్టమొదటి ఎదురు దెబ్బ తగిలిందండి. ఎదురు దెబ్బ తగలగానే తనకు అపజయం ఏంటి అనే భావంతో తన శక్తిని అంతటిని ప్రకటించి దానితో యుద్ధం చేశాడు చాలాసేపు. కానీ స్థానబలం ఒకటి ఉంటుంది కదా, స్థానబలమే గాని తన బలమి కాదే అని అంటారు కదా. అది జీవనంబు తనకు జీవనంబౌట, నీరు తనకి ఆధారం గనక మకర మొప్పే డస్సె మత్తేభమల్లంబు బహుళ పక్ష సీత భానుపగది అన్నాడు ఇక్కడ. మకర మొప్పే, మొసలికి రాను రాను విజయం లభిస్తున్నది, ఇది రాను రాను అపజయం పాలవుతూ క్షీణిస్తున్నది ఏనుగు. చిట్ట చివరికి తెలుస్తున్నది తన యొక్క పరిస్థితి. కరి దిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు కర కరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమన ఇట్ల తలకు తల పటుల ధరిపడన్. అలా రెండు ఘర్షణల్లో మొత్తం పైనుంచి దేవతలు వాళ్ళందరూ చూస్తున్నారట యుద్ధాన్ని. కొంతసేపటికల్లా తగ్గాడు, బలం తగ్గింది. అప్పుడు వచ్చింది ఆలోచన, పోనీ ఎవరైనా రక్షిస్తారేమని చూశాడు. ఇంతవరకు పక్కనున్న వాళ్ళందరూ ఒడ్డుకెళ్ళిపోయేటండి. అప్పుడే వెళ్ళి చూస్తున్నారు. ఎందుకంటే మొసలికి బుద్ధి మారి దీన్ని వదిలి తమ కాళ్ళు పట్టుకుంటేను అందుకు ముందు తమను తాము రక్షించుకోవడానికి ఒడ్డుకెళ్ళిపోయారు. ఇప్పుడు చూసిందండి ఈ సన్నివేశం. ఒక్కసారి ఆలోచించాలి. మనం కింద ప్రహ్లాద్ చరిత్ర చెప్పుకుంటున్నాం, అందులో ఒక భక్తుడి యొక్క స్థితిని చెప్పుకుంటూ నారాయణుని యొక్క వాత్సల్యాన్ని చెప్తున్నాం. ఈ ఘట్టాన్ని జీవుని వేదన అని అంటారు. ఇక్కడ జీవుడి వేదన కాదు, మనల్ని మనం చూసుకోవాలి. ఇక్కడ అది తెలుసుకోవాల్సింది. మనం అనుకుంటాం నాకెంతో బలం ఉంది, నాకెంతో బలగం ఉంది. అహంకారం మమకారం అంటారు. నాకెంతో బలం ఉందంటే అహంకారం, నాకెంతో బలగం ఉందంటే మమకారం. ఈ అహంకారం మమకారం ఈ రెండింటిని నమ్ముకుని మనం చాలా వెళ్ళిపోతుంటామండి. ఇదంతా మన నిర్వాహకమే అనే భ్రాంతి కూడా ఉంటుంది. తెలిసొస్తుంది ఎప్పుడు, కానీ కొందరికి తెలిసొస్తుంది కానీ అక్కడ నిలబడరు. అది వచ్చింది బాధ. నిలబడితే అది యోగమే ఉండాలి. గజేంద్రుడికి వచ్చిన పరిస్థితి చాలా మందికి వస్తుంది, కానీ గజేంద్రుడు ఆ తర్వాత వచ్చిన పరివర్తన అందరికీ రాదు. పరిస్థితులు అందరికీ వస్తాయి, పరివర్తన కొందరికి వస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఆ పరివర్తనలోకి వెళ్ళాలి. మొత్తానికి గజేంద్రుడికి పూర్వజన్మ పుణ్య విశేషం చేత అదొకటి తెలియబడుతుంది. దెబ్బ తగిలితే భగవంతుడు గుర్తు రావాలన్నా అదృష్టం ఉండాలండి. అందుకే ఆర్తో జిజ్ఞాసు రథార్థి జ్ఞానీచ భరతశ్రభ చతుర్విధ భజంతే మాం జనాహ సుకృతినోర్జున అన్నాడు. ఆర్తిలోనైనా అది దేవుడు గుర్తు రావాలంటే అదృష్టం ఉండాలి. మొత్తానికి ఆయనకు అదృష్టం ఉందిట. ఆ అదృష్టం ఉండడంతో ఒక్కసారి తెలుసుకున్నాడు, తనది అనుకున్న బలగం సాయానికి రాక ఒడ్డును చేరుకున్నది. వింత చూస్తోంది. తనది అనుకున్న బలం రాను రాను క్షీణించింది. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఇక్కడ చాలా మందికి పరిస్థితి వస్తుంది. అన్ని కాళ్ళు చేతులు సాగుతున్నంతసేపు పర్వాలేదు, సంపాదిస్తున్నంత కాలం పర్వాలేదు. యావత్ విత్తోపార్జన శక్త తావన్ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహ అన్నారు భగవత్పాదుల వారు. సంపాదిస్తున్నంత కాలం అందరూ మన వాళ్లే. తర్వాత మూలపడ్డామా, పనికి రాకుండా ఒక్క కవయం కింద పడితే ఎలా ఉన్నాడని అడగరు, ఇంకా ఉన్నాడా అని అడుగుతూ ఉంటారు. ఇది పరిస్థితి. ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు తెలుసుకున్నాడు, బలగం అక్కడుంది, బలం ఇలా అయింది. ఇప్పుడు ఎవరు, ఎంతకాలం ఏది ఉండడం వల్ల ఇవి ఉన్నాయి, దానినే శరణ వేడాలి. ఇప్పుడు మొసలికి ఎవరు బలం, ఇంతకాలం నాకెవరు బలం, బలయుతులకు దుర్బలులకు బలం ఇవ్వడు భావన చేశాడు.
పూర్వజన్మ సంస్కారం వెలిగిందండి. అది సంస్కారం. ఆ సంస్కారంతో ఒక్కసారిగా సర్వలోక శరణ్యుడైన పరమేశ్వరుని శరణు వేడుతున్నాడు. ఇది సన్నివేశం. నిజానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు పరమాత్మను శరణు వేడాలని బుద్ధి ఎలా పుడుతుంది అంటే దానికే పూర్వజన్మ సంస్కారము అని అన్నారు. ఇక్కడ అనేక జన్మల సాధనలు చేస్తే ఈ జన్మలో భగవంతుడి మీదకి మనస్సు వెళుతుందిట. ఆ మనస్సు వెళ్ళడానికి కూడా ఒకానొక కాలం రావాలి, ఒకానొక సంస్కారం రావాలి, దానికి ఒక బాహ్య ప్రేరణ కావాలంతే. ఇప్పుడు మొసలి పట్టుకోవడం ఒక బాహ్య ప్రేరణ, దానివల్ల పూర్వజన్మ సంస్కారం జాగృతి జరిగింది గజేంద్రుల్లో. ఇది తెలుసుకోవాల్సినది. ఇక్కడ మొసలి పట్టు, ఆ కాసారము, ఏనుగు, ఈ మూడు కూడా ప్రతీక భాషలో మనం అర్థం చేసుకోవాలి. ఈ కథ జరిగింది, జరగలేదని కాదు, కానీ ఈ సన్నివేశాన్ని తత్వపరంగా అర్థం చేసుకోవాలి అని భాగవతకారుడే అందించాడు ఈ సందేశాన్ని. పోతన గారు చక్కగా చెప్పారు. ఆ కాసారం ఏమిటో కాదయ్యా, సంసారం అన్నాడు. ఇక్కడ కాసారమే సంసారం. దాంట్లో దిగాడుగా దింపారు. సంసారంలో మన అనుకున్న వాళ్ళందరూ కలిసి దింపుతారు. దింపడం వరకు పనికొస్తారు, కానీ దిగాక బాధపడితే ఎవరి దారి వాళ్ళదే. అందుకు సంసారంలో దిగినప్పుడు ఏం జరిగింది? కాసారంలో మొసలికి బలం ఎక్కువ, సంసారంలో మోహానికి బలం ఎక్కువ. అది తెలుసుకోవాలి. ఇక్కడ మోహానికి బలం ఎక్కువ. మోహంతో పోరాడుతునేటప్పటికే జీవితం అయిపోతుంది. ఒకవైపు శాస్త్రం చెప్తుంటుంది ఇది అసత్యమని, సత్యం పరమాత్మని చెప్తుండేది, వింటున్నంత సేపు బాగుంటుంది, మళ్ళీ అసత్యాన్ని పట్టుకుంటాం. ఇది మనలో ఘర్షణ. అలాగే వదలదు అదంతటికి. ఆ ఘర్షణే మొసలుతో చేసిన యుద్ధం. మునిపే చెప్పినట్టు నీటిలో మొసలికి బలంలాగా సంసారంలో మోహానికి బలం కనుక అదే గెలుస్తుంది. ఊహ కలంగి జీవన పుటోలమునన్బడి పోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహిక్రియ దీన దశన్ గజముండే భీషణ గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాద ఖురాగ్రశల్యమై. అందమైన పద్యాన్ని ఇచ్చారండి పోతన గారు. ఇక్కడ అర్థం చేసుకోండి గజేంద్ర మోక్షాన్ని. సన్నివేశంలో ఉన్న అందం ఇదంతా కూడా. ఊహ కలంగి, జీవితం మీద చాలా అంచనాలు వేసుకుంటాడండి. ఫ్యూచర్ లో ఇలాగా నేను తీసుకున్న జాగ్రత్తలకి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇలా ఉంటాను అన్ని అనుకుంటాడు. కానీ అవన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా? ఊహ కలంగి, ఊహంతా స్కాటర్ అయిపోయింది, మొత్తం చెదిరిపోయింది. జీవనపు టోలము నంబడిపోరుచున్, జీవించడం అనే యుద్ధంలో పడిపోరుచు మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక. మోహం కట్టేసిందే, ఆ కట్టును విడిపించుకొనంగలేక. మోహపు కట్టు ఎలా ఉంటుందంటే తాడు కట్టయితే పర్వాలేదండి, మోహ లతా నిబద్ధ అని గొప్ప మాట వేశాడు. ఒక లత, ఒక తీగ పెనవేసుకున్నట్టు మోహం పెనవేసుకుంటుందా? తీగ పెనవేసుకుంటే దాని యొక్క చుట్లు మనకు అర్థం కావు, తెంచుకోవడం మహా కష్టం. అందుకే మోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహిక్రియ దీనదశన్ గజముండే. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో మనం కష్టపడక్కర్లేకుండా భాగవతకారుడే చెప్పాడు. మొత్తానికి పరిస్థితి ఇది. కానీ ఎంత పరిస్థితి ఏర్పడినా అదృష్టం ఎక్కడ పండిందయ్యా అంటే భగవంతుడు గుర్తొచ్చాడండి. అప్పుడు స్వామిని ఉద్దేశించి స్తోత్రం చెయ్యబోతున్నాడు అని చెప్పాం. ఇక్కడ స్తోత్రం ఎలా చేశాడు అంటే మూలంలో భాగవతంలో సుఖయోగింద్రుడు గొప్ప మాట చెప్పాడు. జజాప పరమం జప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు ఆయన స్తోత్రం చేయబోతున్నాడు. సాధారణంగా మన స్తోత్రాన్ని పఠించాడు అని అంటాం, స్తోత్రం చదివాడు. సంస్కృతంలో దాన్ని పఠించాడు అనాలి, స్తోత్రాన్ని పఠిస్తాం. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే జపించాడు అన్నారు. ఇక్కడ జపం ఏం చేస్తాం? జపం మంత్రాన్ని జపం చేస్తాం, స్తోత్రాన్ని పఠనం చేస్తాం. మరి ఇప్పుడు జపించాడు అంటున్నారంటే అర్థం ఏంటి? ఇది కేవలం స్తోత్రం కాదయ్యా, స్తోత్రంలా కనబడుతున్న మంత్రము దీని యొక్క అర్థం. అందుకే జజాప. పైగా పరమం జప్యం, జపించవలసిన వాటన్నిట్లో ఏది గొప్పదో దాన్ని జపించట. అంటే పరమ మంత్రం ఇది. మంత్రం అని దేన్ని అనాలి అదొకటి తెలియాలి కదా. మంత్రం వేరు, మాట వేరు. ఏ మాటని పలకడంతోనే శక్తి వస్తుందో దానికి మంత్రం అని పేరు. కనుక శక్తి కలిగిన శబ్దము మంత్రము. కనుక మాట అంటే చాలు, దానికి శక్తి ఉన్నది. అలాంటి శక్తిమంతమైన మంత్రాన్ని జపించాడు. ఇక జపంకి స్తోత్రానికి చిన్న భేదం ఏంటంటే స్తోత్రం కేవలం నోటితో చేస్తే సరిపోతుంది, జపం కేవలం నోటితో చేయకూడదండి. కొంత వాక్కు కొంత మనస్సు కూడా కలవాలి. అందుకే మనస్సు కలిసిన మాట జపం అవుతుంది. అందుకు జజాప పరమం జప్యం అన్నాడు. ఇక్కడ అంత పరమ మంత్రాన్ని జపించాడు ఎవరు? గజేంద్రుడు. అయితే మనకి ఇక్కడ సందేహం రావాలి, ఇంత స్తోత్రం, ఒక అద్భుతమైన స్తోత్రాన్ని చేయబోతున్నాడు గజేంద్రుడు. ఎలాంటి స్తోత్రం అంటే మంత్రాల్లోకెల్లా గొప్ప మంత్రం, జపించవలసిన వాటిల్లోకెల్లా గొప్ప జపం, భగవద్గీతతో సమానమైన స్తోత్రాన్ని చేయబోతున్నాడు. సామాన్యం కాదు.
ఇంత స్తోత్రం చేయాలన్న తెలివికి ఏనుక్కి ఎలా వచ్చిందండి? ఇది పెద్ద ప్రశ్న. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి పుస్తకం చదివిందా? గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ పుస్తకం అది. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత జ్ఞానం అంటే గొప్ప మాట అంటున్నాడు, ప్రాగ్జన్మని అనుశిక్షితం. ప్రాగ్జన్మని అనుశిక్షితం, అనేక జన్మలు చేసినటువంటి సాధన యొక్క ఫలం అదన్నారు ఇక్కడ. అంటే ఏనుగు పూర్వజన్మంలో ఎంతో సాధన చేసింది. ఆ సాధన అది ఇంక పూర్ణ దశ రాకుండా శరీరం త్యజించాక ఈ జన్మలో పూర్ణ దశకు వచ్చింది. కనుకనే మనం చేసిన సాధన వృధా పోదు, తర్వాత జన్మల్లో కొనసాగుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఇదే మాటని భగవద్గీతలో చెప్తాడు, తత్రతే బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం అని ఒక మాట ఉన్నది. ఆ సమయంలో పౌర్వదేహికం, ఇతర దేహములతో చేసినటువంటి సంస్కారము వాళ్ళ బుద్ధికి వస్తుందట. ఎలా వస్తుంది? ఎవడిస్తాడు? దివ్యం దదామి, నేనిస్తాను, నేను ఆ బుద్ధి యోగాన్ని ఇస్తానని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. అందుకే వాడి పూర్వపుణ్య సంస్కారాన్ని అనుసరించి భగవంతుడే బుద్ధి యోగాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆ బుద్ధి యోగం వచ్చిందండి ఇక్కడ. ఇదే పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో అంటారు ఇక్కడ పోతన గారు తెలుగు చేస్తూ. మొత్తానికి స్తోత్రం ప్రారంభించే ముందు ఒక విచక్షణ, వివేచన ఒకటి చేస్తాడు గజేంద్రుడు. ఆ వివేచన చాలా అద్భుతం. ఏ రూపంబున దీని గెల్తు ఇక మీదే వేల్పు చింతింతు ఎవ్వారింజీరుదు ఎవ్వరడ్డమిక ఈ వారి ప్రచారోత్తమున్ వారింపంగల వారలెవ్వరు కృపా వ్యాపార పారాయణుల్లేరే మృక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్. వివేచన చేస్తున్నాడండి. ఏ రూపంబున దీని గెల్తు ఇక మీదే వేల్పు చింతింతు. ఎలా గెలుస్తాను ఇప్పుడు మొసలిని? ఏ దేవతను ఆశ్రయిస్తాను? ఎవ్వారింజీరుదు, ఇప్పుడు ఎవరిని శరణ్ణి వేడుతాను? ఈ వారి ప్రచారోత్తమున్ వారింపంగల వారలెవ్వరు. వారి అనే శబ్దంతో ఇన్ని ఆటలాడచ్చా? తెలుగు మరిచిపోయి బతుకుతున్న వాళ్ళకు ఒక్కసారి గుర్తు చేయడం. వారి అంటే నీరు, వారి అంటే వారి వారు అనే శబ్దంలో. అందుకే వారి ప్రచారోత్తమున్ వారింపంగల, వారించుట అంటే అడ్డగించుట, వారింపంగల వారలెవ్వరు కృపా వ్యాపార పారాయణుల్లేరే మృక్యద. ఎవరిని ఇప్పుడు మృక్కుతాను? దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకులు. నా మొర ఎవరు వింటారు? పంచభూతాలు చూస్తున్నాయి, వచ్చి సహాయపడ్డాయా? లేదే. చుట్టూ ఉన్నటువంటి వీళ్ళు లేదు. పోనీ నన్ను నేను సహాయపరచుకోగలనా? అది అంతకన్నా లేదు. ఇప్పుడు నాకు ఎవరు దిక్కు? పైగా అలా ఉండేవాడిని, అలా వచ్చాను. తిన్నగా ఉండొద్దు, ఆ అడవుల్లో కూర్చుని హాయిగా, పైగా నాకు చందన వృక్షాల తోటల్లో తిరిగేదాన్ని. ఆ చందన వృక్షాలు మేమందరం తిరుగుతూ ఉంటే మా చెక్కిళ్ల నుండి కారే మద జలాల వల్ల పెరిగినటువంటి చందన వృక్షాలు. వాటిలో చల్లగా కూర్చోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాను? నాదైన చోటు, నా స్వస్థలమైనటువంటి చందన వృక్షాల తోటలో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాను? పైగా నా చుట్టూ తిరుగుతున్నవి ఈ ఆడ ఏనుగులు, అనేక మంది మగ ఏనుగులు, వీళ్ళందరినీ గుంపు వేసుకుని మరీ వచ్చాను. వీళ్లతోనే అక్కడుంటే ఎన్ని భోగాలు అనుభవించవచ్చు. నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సమ్మానింపన్ 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాంత ఛాయలందు ఉండలేక ఈ నీరాస ఇటేల వచ్చితి భయం వెట్లు కదే ఈశ్వరా. నానానేక పయూధముల్, అనేక మగ ఏనుగులు, ఆడ ఏనుగులు. ఆడ ఏనుగుల గుంపు ఎంతంటే 10,00,000 కోటి కరణీనాథుడు. మొత్తం 10,00,000 కోట్ల ఆడ ఏనుగులు గుంపులుట. ఇంతమంది ఆడ ఏనుగులతో హాయిగా తిరుగుతూ ఉండకుండా ఎందుకు ఇటు వచ్చాను అనుకున్నాడు. ఇది వినగానే ఒక స్కాలర్ బయలుదేరాడండి. 10,00,000 కోట్లు ఏమిటో పురాణాలు అలా రాసియడమే నంబర్స్. అంత జనాభాయే లేదు ప్రపంచం మొత్తం మీద. విమర్శించే కాలానికి కూడా అంత జనాభా లేదులేండి. మరి అంతమంది ఉండారా అంటే ముందే చెప్పుకున్నది ఇక్కడ జరిగిన కథ కాదయ్యా, దాని భూమిక వేరు అన్నాం గనక అక్కడ లేరని చెప్పడానికి మనం ఎవరం? సాధారణంగా ఇలా మాటలు ఎక్కువ అనే అర్థంలో వాడుతుంటారండి. నువ్వు 1,00,000 చెప్పు, 1,000 చెప్పు, నీ మాట విన్నంటారు. అంటే వాడు 1,000,00,000 చెప్పాని అర్థమా? ఎక్కువని అర్థం. అంతేకాదు ఇందులో ఒక సంకేతం ఉంది. ఇది గజేంద్రుడి జనాభా కాదు, మన జనాభా. ప్రతివాడికి కూడా 10,00,000 కోటి ఆడ ఏనుగులు గుంపు ఉంది తెలుసా? ఎందుకంటే వాడే పెద్ద గజేంద్రుడు. గజేంద్రుడు అంటే ఏమిటో అర్థం తెలుసుకోవాలి ఇప్పుడు. ఇది మరొక సంకేతం. భర్తృహరి ఒక చోట చెప్తాడు, యదాజ్ఞాతం కించిత్ గజమివ మదాంధస్య సమభం అన్నాడు. అంటే నాకు కాసింత జ్ఞానం ఉన్నప్పుడు ఏనుగులాగా నన్ను మించిన వాళ్ళు లేడని గర్వించాను అన్నాడు. అంటే మదానికి గజం పెట్టింది పేరు మదగజం. అల్పజ్ఞానము అజ్ఞానము చేత ఈ దేహమే నేను అనుకుంటాం, నన్ను మించిన వాళ్ళు లేడనుకుంటాం. అలా అనుకున్న వాడందరూ గజేంద్రుడే. ఇప్పుడు అనుకోని వాడెవడో చెప్పండి. అందుకు ప్రతివాడు గజేంద్రుడే. తెలివి యొకింత కల్గునెడ
దృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి అని ఏనుగు లక్ష్మణ కవి అనువాదం చేస్తూ చెప్పాడు భర్తృహరి సుభాషితానికి. కాసింత తెలివి ఉన్నప్పుడు ఏనుగులాగా నాకే అంత తెలిసి తెగ తిరిగానన్నాడు. కానీ గజేంద్రుడు అంటే ఈ దేహమే నేను అనుకునే భ్రాంతితో తిరిగేవాడు. తెలిసిపోయిందిగా దేహాత్మ భ్రాంతి. దానికి తోడు దేహం అనగానే దేహంలో బోల్డ్ ఉన్నాయండి. ఏదో ఒకటి అనుకుంటాం కానీ ఇందులో ఎన్నున్నాయో చూడండి. దీనికి పురాణాలు వేదాంతాలు అక్కర్లే, కాస్త ఆలోచిద్దాం. 10,00,000 కోటి కరణీనాథుడు అన్నాడు కదా, ఈ 10,00,000 కోట్లు ఎక్కడున్నాయో చూడండి. ఇక్కడ మనకు భగవంతుడు 10 ఇచ్చాడు. ఈ 10 పుణ్యమైన పాపమేనా, ఈ 10 సుఖమైన దుఃఖమేనా, ఈ 10 అందరికీ ఉన్నాయండి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, కనుక 10 అయిపోయాయి. అయితే 10 అని ఊరుకుంటే లాభం లేదు. ఈ 10తో ఇప్పటికి ఎన్ని చేసి ఉంటాం పనులు చెప్పండి. ఉదాహరణ కన్ను అని ఒక్కదాన్ని చూద్దాం. కంటికి వృత్తి ఏమిటయ్యా అంటే చూడడం. ఇప్పటికి ఎన్ని చూసాం? ఎన్ని చూసామో లెక్కలేదు. అది చూసినప్పుడు ఎన్నిటికి ఆనందపడ్డాం, ఎన్నికి దుఃఖపడ్డాం లెక్కలేదు. అలాగే ఒక్క ఇంద్రియ అనుభూతులే లెక్కలేని ఉన్నాయా లేదా చెప్పండి ఇక్కడ. అలా మొత్తం 10 ఇంద్రియాలకి కూడా మనం సుఖాలు దుఃఖాలు ఎన్ని పొందేమో తెలియదు. వీటిని ఇంద్రియ వృత్తులు అని అంటారు. వృత్తులు అంటే ఆ ఇంద్రియం చేసే పనులు, ఇంద్రియం పొందే అనుభూతులు. ఇవి మొత్తం ఎన్నున్నాయి లెక్క కందలేదు కదా. లెక్క కొందలేనప్పుడు 1,00,000 కోటి అనాల్సిందే. అందుకే 10,00,000 కోటి అంటే ఈ 10 ఇంద్రియాలతో అనంతమైన వృత్తులు చేస్తూ ఉన్నటువంటి జీవుణ్ణైన నేను. ఇదండి దీని యొక్క అర్థం. ఇప్పుడు చెప్పండి, లెక్క సరిపోయింది కదా. ఆ నేను హాయిగా నా చోట్ల నేను ఉండకుండా బయటకు ఎందుకు వచ్చాను? దీని అర్థం ఏంటంటే అంతర్ముఖుణ్ణై ఆనందాన్ని పొందకుండా బహిర్ముఖుణ్ణై సంసారంలో ఎందుకు పడ్డాను. ఇది ఇక్కడ బహిర్ముఖత్వమే దిగిరావడం. అందుకే బహిర్ముఖత్వంలో అడవిలోకి పడ్డాడుగా. అడవి ఎంత భయంకరంగా ఉందో తెలుసా? అది మరియు మాతులుంగ లవంగలుంగ చూతకేతకి వల్లాత కామ్రాతక సరళ పనస బదరి వకుళ్ళ వంజుల వట కుటజ కుంద కురవక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధుకతాల తక్కోల తమాల హింతాల రసాల సాల బిల్వాబల క్రముక కదంబ కరవీర కదలీ కపిత్త కాంచన కందరాల శిరీష శింసుపాశోక పలాస నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరుణ్ణివహంబును అన్నాడు. ఎంత భయంకరమైన అరణ్యం! వింటేనే భయం వేసింది కదా. మొత్తం 54 రకాల చెట్లను వర్ణించాడండి ఇక్కడ. అలాంటి అడవిలోకి వచ్చి పడి ఈ కాసనాలు ఇరుక్కుపోయాని ఇది బాధపడుతున్నాడు. ఇప్పుడు అంత ఇరుక్కున్నా ఎందుకు ఇలాగొచ్చి మద్దానాంబ పరిపుష్ట చందన లతాంతఛాయలందు ఉండలేక ఈ నీరాస ఇటేల వచ్చింది. నీరాసతో కాసారంలో దిగాడు, విషయాసతో సంసారాన్ని దిగుతాం అంతే. ఇక్కడ వస్తే ఇలా పట్టింది. ఇంతవరకు అయిపోయింది వాడి బాధ వివేచన. ఇప్పుడు స్తోత్రం మొదలవుతుంది. ఇది స్తోత్రం మాత్రమే కాదు, మంత్రం అని చెప్పుకున్నాం. ఈ స్తోత్రానికి ఒక్కటి వ్యాఖ్యానించుకుంటే సరదాగా 3 రోజులు పడుతుందండి. మనకు అంత అవకాశం లేదని ముందు తెలిసి కూర్చున్నాం. క్లుప్తంగా సారాన్ని పట్టుకుందాం, ప్రధానమైనవి పట్టుకుందాం. ఇక్కడ మొట్టమొదట 2 శ్లోకాలు చాలు, మంత్రంలా ఉంటాయి. ఆ 2 శ్లోకాలు రోజు చదువుకున్నా చాలు, అంత అద్భుతమైన శ్లోకాలు. మొత్తం ఆ 2 చదువుకున్నా చాలంటగా ఉన్నవి. ఓం నమో భగవతే తస్మై యత ఏత చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయాభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయం భువం. ఇది మొదట వచ్చిన 2 శ్లోకాలు. కొంచెం జాగ్రత్తగా పరిశీలించితే గాయత్రి మంత్ర రహస్యం ఇందులో కనబడుతుంది, విష్ణు మంత్రము కనబడుతుంది ఇందులో. అందుకు ఓం నమో భగవతే తస్మై యత ఏతత్ చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయ అభిధీమహి అన్నాడు ఇక్కడ. ధీమహి అంటే ధ్యానిస్తున్నాను, ఉపాసిస్తున్నాను. ఎవరిని ఉపాసిస్తున్నామంటే నమో భగవతే తస్మై, భగవానుడైన ఆయనను. తస్మై అనే మాట సామాన్యం కాదండి. గాయత్రి మంత్రంలో మొదలక్షరమైన తచ్చబ్దమే ఇది. తత్ అదే పుంలింగంలో సహా. ఆయనకు నమస్కారము. ఆయన అంటే మాటకి మనసుకి అందని పరమాత్మ. ఆయన భగవాన్. భగవాన్ అంటే శక్తి సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు. ఇప్పటికీ అర్థం తెలుసుకుంటే చాలు, లేకపోతే భగవాన్కే చాలా అర్థమవుతుంది. కానీ నమో భగవతే తస్మై, సర్వ జ్ఞాన సంపన్నుడు, సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి ఆయనకు నమస్కారము. ఓం నమో భగవతే తస్మై. ఆయనంటే ఎవరు? యత ఏత చిదాత్మకం, ఏ చైతన్య స్వరూపము వలన ఈ జగత్తంతా ఉద్భవించిందో ఆయనకి నమస్కారము. ఆయన పురుషాయ, ఆయనే పురుషుడు. పురుషుడు అంటే అర్థం ఏంటంటే పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడు అని అర్థం. సృష్టిలో
ప్రతివాడు లోపాలతోనే ఉంటాడండి. ఏ లోపము లేనివాడు భగవంతుడు ఒక్కడే. అందుకే పరిపూర్ణుణ్ణి పురుషుడు అనాలి. మనకు కూడా పురుషుడు అంటారు కదా? లేదండి, మగాళ్ళని పురుషుడు అంటారండి. కాదు, ఆడవాళ్ళని కూడా పురుషుడు అంటారండి. పురుషుడు అంటే మానవుడు అని అర్థం. మానవుడు అంటే మగాడేనా? కాదు కదా. స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి మానవులు అంటాం. అలాగే పురుషుడు అంటే మానవులకు పురుష శబ్దం ఉన్నది. ఎందుకో తెలుసా? ఇతర జంతువుల కంటే మానవులు పూర్ణులు గనక మానవులకు పురుషులు అంటారండి. ఇది తెలుసుకోవాల్సినది. అదేవిధంగా శరీరం అనే పురంలో ఉన్నవాడు కనుక పురుషుడు, వీడికైతే అర్థం. కానీ భగవంతుడికి చెప్పేటప్పుడు అలా చెప్పకూడదు అర్థం. పూర్ణత్వాత్ పురుష, ఆయన పరిపూర్ణుడు. అది ఇక్కడ. అది పురుషాయ ఆది బీజాయ. ఈ సృష్టంతో ఒక వృక్షం అనుకుంటే దానికి మూలమైన వాడు పరమాత్మ. అందుకు మూలమైన వాడు గనక ఆది బీజాయ, ఆది అయిన వాడు మూలమైన వాడు. అందుకు రెండు శబ్దములు వేశారు, ఆది బీజాయ. పురుషాయ ఆది బీజాయ పరేశాయ, ప్రభువులకు ప్రభు. ఆయన పైన మరెవడు ప్రభువు లేడు. ఆయన అధీనంలోనే సమస్త విశ్వం ఉంది. అందుకే పరేశాయ, ఆయనకు అభిధీమహి, అన్ని విధాలా ధ్యానిస్తున్నాను, ఉపాసిస్తున్నాను. ఇది ఈ శ్లోకంలో అర్థం. ఇది జాగ్రత్తగా వింటే మనకి ఏదో ఒక రూపము ఒక నామము కనబట్టలేదు. చూడండి, పరమాత్మ పరమేశ్వరుడు అని ఒక నామరూపాతీతమైన ఈశ్వరతత్వాన్ని చెప్తున్నాడు. ఇదే మన సంస్కృతిలో హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే, నామరూపాలకు అతీతమై సృష్టి స్థితులు ఇవన్నీ చేస్తూ సర్వమును తన అధీనంలో పెట్టుకున్న పరమేశ్వరుడు కూడా ఉన్నాడు. ఆ పరమేశ్వరునే కొందరు విష్ణు అంటారు, కొందరు రాముడు అంటారు, కొందరు కృష్ణుడు అంటారు, కొందరు శివుడు అంటారు, కొందరు గణపతి అంటారు, కొందరు అమ్మవారు అంటారు. అంతే, పరమేశ్వరుడు ఒక్కడే. ఇది తెలుసుకుంటే చాలు. అందుకే ఇక్కడ గజేంద్రుడు చేసిన స్తోత్రము ఏ దేవతా భక్తుడైనా చదువుకోవచ్చండి. ఆ మాటకొస్తే ప్రతి మతం వాడు చదువుకోవచ్చు. అన్ని మతాల వాళ్ళు చదువుకోగలిగినటువంటి విషయం ఇచ్చిన ఒకే ఒక్క మతం హిందూ మతం. తెలుసుకోండి ఇక్కడ. అందుకే హిందూ మతం దగ్గరకు వచ్చి ఎవడు మరొక మతం చెప్పక్కర్లేదు. అది భ్రాంతి, అజ్ఞానం, దుర్మార్గం. తెలుసుకోండి ఇక్కడ. అది హిందూగా పుట్టినవాడు మరో మతంలోకి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే అన్ని మతాలకు కావలసిన జ్ఞానం హిందూ మతంలో ఉన్నది. ఇక్కడున్నది ఎక్కడే లేదు. ఎక్కడ వాళ్ళకి కావలసిన ఎక్కడి నుంచే వెళుతుంది అని స్వామి వివేకానంద చెప్పిన మాటలను తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఎవడయ్యా భగవంతుడు అంటే, సృష్టి స్థితి లయలన్నీ ఎవడు చేస్తున్నాడో, ఎవడి అధీనంలో ప్రపంచమంతా ఉందో, ఎవడు పరిపూర్ణుడో ఆయనకు నమస్కారము. ఇది దీని యొక్క అర్థం. అంతేకాదు, భగవంతుడి యందు ఈ సృష్టి కలుగుతోంది, పెరుగుతోంది, లయమైపోతుంది. ఆయన నుండే కలుగుతోంది, ఆయన వల్లే కలుగుతుంది, ఆయనలోనే పెరుగుతోంది, ఆయనలోనే లయమైపోతుందట. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం. అద్భుతమైన మాట చెప్పాడండి. ఆయన యందు పుడుతోందట, ఆయన యందే ఉంటోందట, ఆయనలోనే లీనమవుతోందట. పైగా ఈ విశ్వమంతా ఆయనేట. 4 వాక్యాలు వచ్చాయి. ఇది కొంచెం కన్ఫ్యూజన్ లా ఉన్నా అర్థం చేసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. కెరటాలు సముద్రంలోనే పుడుతున్నాయి, సముద్రంలోనే పెరుగుతున్నాయి, తిరిగి సముద్రంలోనే లయమైపోతున్నాయి. కెరటాలన్నీ సముద్రమే. ఇప్పుడు అర్థమైపోయింది కదా. కనుక కెరటాలు సముద్రంలోనే పుట్టి సముద్రంలో పెరిగి సముద్రంలో లయమవుతున్నాయి. కెరటాలన్నీ సముద్రమే. అలా పరమాత్మ సముద్రం లాంటి వాడు, ప్రపంచం కెరటాల వంటిది. కనుక కెరటాల వంటి ప్రపంచం పరమాత్మ అనే సముద్రంలోనే పుట్టి ఆయనలోనే పెరిగి ఆయనలోనే లయమైపోతుంది. ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు కెరటములన్నీ సముద్రమే, ప్రపంచం అంతా పరమాత్మ. ఇది అర్థం చేసుకోవాలి. అలాంటి ఆ పరమాత్మకు నమస్కారం. చిత్రం ఏంటంటే, ఈ కెరటాలు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, పోతున్నాయి. సముద్రము అలాగే ఉంటుంది. కనుకనే పుట్టిన కెరటానికి పుట్టుక, పెరుగుట, పోవుట ఉంది గాని ఆధారమైన సముద్రానికి మాత్రం పుట్టడం లేదు, పెరగడం లేదు, తరగడం లేదండి. అందుకే సృష్టికి వికారం ఉన్నాయి గాని సృష్టికర్తకి వికారం లేదు. ఆయనకి ఏవీ లేవు. ఆయన సృష్టికి అతీతుడు, సృష్టి యందు ఉన్నవాడు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ఇది తాను కాకుండా కూడా అతీతంగా ఉన్నవాడెవడో ఆ పరమాత్మకు నమస్కారము. ఆయనను నేను శరణు వేడుతున్నాను అన్నది ఇక్కడ. అందుకే యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యస్మాత్ పరస్మాచ్చ పరః. తన నుండి తయారైన ప్రపంచానికి కూడా ఎవడు అతీతుడో ఆ స్వయంభువం. అయ్యా, ఆయన వల్ల అన్ని కలిగే అన్నారు. ఆయన దేని వల్ల కలిగేయండి అంటే, ఆయన కలగడం ఏంటయ్యా? ఆయన ఉన్నవాడు, ఆయన ఎప్పుడూ ఉన్నవాడు. తనంత తాను ఏ రూపమైనా ధరించగలిగేవాడు. అందుకే స్వయంభువం. తనంత తాను తనను వ్యక్తపరచుకోగలడు పరమాత్మ. అంతే కదా. నరసింహస్వామిని ఎవరు పుట్టించారు? ఇప్పుడు గజేంద్రుడిని రక్షించడానికి వస్తాడు. ఆయన ఎవరు పుట్టిస్తారు? తనను తానే తన ఇచ్ఛ కొద్దీ వ్యక్తం చేసుకుంటాడు, తన ఇచ్ఛ కొద్దీ తానే ఉపసంహరించుకుంటాడు. అందుకే స్వయంభువం. అలాంటి స్వామిని ప్రపజ్జే, శరణు వేడుతున్నాను. ఇవి 2 శ్లోకాలండి. ఈ 2 శ్లోకాలు రోజు భగవంతుడి ముందు నిలబడి చేసుకున్నా చాలు. కనీసం సూర్యుడు ఉదయించాక ఆ సూర్యుల్లో నారాయణుడున్నాడని భావన చేసి 2 శ్లోకాలు చదువుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ బాగుంటుంది, సంపదలు వస్తాయి. ఈ 2 శ్లోకాలు అంత విశేషమైనది. అయితే ఇందులో మొత్తం భగవంతుడు అంటే ఏమిటి అనే దానికి స్పష్టమైన డెఫినిషన్, నిర్వచనం ఉంది. ఆలోచిస్తే చాలు. భగవంతుడు అంటే ఏమిటి?
అంటే ఇందులో ఉందండి, మీరు ఎక్కడ వెతకక్కర్లేదు. ఆ భగవంతుడు నువ్వేం చేయాలి? రెండు ఇందులో మనం చేయాల్సినవి కూడా. ధీమహి ప్రపద్యే, ధీమహి ధ్యానిస్తున్నాను, ఉపాసిస్తున్నాను, ప్రపద్యే శరణు వేడుతున్నాను. శరణు వేడడం అంటే మన అహంకారం వదిలి ఆయన్నే పట్టుకునుట. శరణు వేడుతున్నాను, ఈ రెండూ చేస్తే చాలు, స్వామి అనుగ్రహిస్తాడు. ఇంతవరకు మనం చదువుకున్న ఈ సంస్కృత శ్లోకాల్ని మరొక్కసారి చెవులారా విని ధన్యులమవుదాం. ఓం నమో భగవతే తస్మై, ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయ ఆది బీజాయ పరేశాయ అభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం యయిదం స్వయం యస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయం భువం. ఈ రెండు శ్లోకాల్లో, సంస్కృత శ్లోకాల్లో మంత్రశక్తి ఉంటుందండి, అందుకు చెప్పుకున్నాం. అయితే ఈ రెండు శ్లోకాల్లో చెప్పిన భావం అంతా తీసుకుని ఒక్క పద్యంలో పోతన గారు అందిస్తున్నారు. ఎవ్వని చే జనించు జగము, ఎవ్వని లోపల ఉండు లీనమై, ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తనయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవు స్వయంభువం, వాని ఆత్మభవు ఈశ్వరు నే శరణంబు వేడెదన్. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఒక్క పద్యం చాలండి. ఇప్పుడు ఈ పద్యాన్ని ఏ మతం వాడినో కొంచెం ఆలోచించండి, వాడికి సరిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే గజేంద్రుడు చేసిన స్తోత్రం యూనివర్సల్ ప్రేయర్ అంటారు దీన్ని. దీన్ని నిర్విశేష బ్రహ్మస్తుతి అంటుంది భాగవతం. నిర్విశేష బ్రహ్మస్తుతి. విశేషము అంటే పర్టికులర్, నిర్విశేషం అంటే జనరల్. పర్టికులర్ గా ఇది అని చెప్పకుండా సర్వవ్యాపకమైన పరతత్వం గురించి చెప్తున్నటువంటి అద్భుతమైన స్తోత్రం ఇది. అందుకే ఇందులో ఉన్న భావాలు ఒక్కొక్కటి వ్యాఖ్యానించుకోవలసిన అవసరం ఉన్నది. అది గురువు దగ్గర పాఠంలా నేర్చుకుంటే ఒక 4 రోజులు హాయిగా చెప్పుకోవచ్చండి. కనీసం భావం తెలుసుకోవాలంటే 3-4 రోజులైనా వినాలి. అలా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ సందర్భం కాదు. మొత్తానికి ఆ స్తోత్రంలో అంత విశేషం ఉన్నది. ఆ స్తోత్రం తర్వాత ఆలోచిస్తుంటే జగత్తంతా కలిగిస్తున్నాడు, తిరిగి లోపలికి లాగేసుకుంటున్నట్ట. ఒక పరి జగముల వెలినిడి, ఒక పరి లోపలికి గొనుచు, ఉభయము తానై అయ్యకలంక సాక్షియగు. ఒకసారి వ్యక్తం చేసి ఒకసారి లోపలికి లాక్కుంటూ ఈ జగత్తుకి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మకు నమస్కారము. పైగా ఇవన్నీ సృష్టిస్తున్నాడు, వీటిలో ఉంటూ నడిపిస్తున్నాడు, ఇవి పోయినా తాను ఉంటున్నాడు. ఆయన అర్థం చేసుకోవాలంటే ఈ ప్రపంచ దృష్టికి అతీతంగా చూడగలగాలి. సముద్రాన్ని అర్థం చేసుకోవాలంటే కెరటాల పరిమిత దృష్టిని దాటిపోవాలి మనం. అలాగే లోకపు పరిమిత దృష్టిని దాటిపోవాలి. లోకం అంటే మనం చూసేటువంటివి. లోకం అంటే లుక్ నుంచి శబ్దం వచ్చింది. లుక్ అంటే ఏ భాషలో? ఇంగ్లీష్లో, సంస్కృతంలో కూడా ఇది లుక్కులు, చెవులు, చా. ఇది లుక్కు లోకం. కనబడేదంతా లోకమే. చచ్చే కొన్ని లోకాలు కనబడితే పరలోకాలు, అవి లోకాలే. కానీ కనబడేవన్నీ లోకములే. మన కంటితో చూడగలిగేవి, చూడలేనివి కూడా లోకములే. ఈ లోకాలు కొన్ని ఉంటాయి. లోకంలో జీవులుంటారు. ఈ లోకాన్ని కంట్రోల్లో చేసే లోకపాలకులు ఇంద్ర యమ వరుణాదులు ఉంటారు. వీళ్ళందరూ ఉన్నంతకాలం వాళ్ళల్లో శక్తిగా ఉంటాడు. వీళ్ళు పోయినా ఆయన ఉంటాట. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు అతని నేసే వింతున్. ఒక్కొక్క మాట ఎంత విశేషమో చూసారా? ఇది పట్టుకుని పాశ్చాత్యులు ఆశ్చర్యపోతున్నారు. అయ్యా, సృష్టి లేని దశ ఒకటి ఉన్నది, సృష్టి అంతా లయించిపోయిన దశ ఒకటి. దాని గురించి ఇంతవరకు ప్రపంచంలో ఏ పుస్తకాలు వర్ణించలేదు, ఒక భారతీయ వేదములు తప్ప అని చెప్పారు. చూడండి ఇక్కడ. అలాంటి వేద ధర్మంలో పుట్టేవాడు మన అదృష్టం కాదండి. ఋగ్వేదంలో చెప్పిన నాసదేయ సూక్తం అంతా ఇందులో ఉంది. ఆ మాత్రం అర్థం చేసుకుంటే చాలు. ఆ తర్వాత స్తుతిస్తున్నాడు. ఇలాంటి ఆ పరమాత్మని ఆశ్రయించేది ఎవరు? అందరూ వచ్చి దండం పెట్టిపోతారే గాని పరమాత్మ తత్వాన్ని పట్టుకుని దాన్నే ధ్యానం చేస్తూ లయమయ్యేది ఎవరండి? వాళ్ళు లౌకిక విషయ సంపర్కములు లేని వారు మాత్రమే. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూత హితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తు రెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. ఎంత గొప్ప మాట చెప్పిందండి ఇక్కడ. వాళ్ళ సామాన్యుల ముక్త సంగులు, లౌకిక విషయముల సంపర్కం లేని వారు. మునులు, మునులు అనే శబ్దానికి 2 అర్థం ఉందండి. మొన్న మధ్య ఒక ఆయనకి ముని ఋషి అన్నారు, ఎందుకంటే గడ్డం బాగా పెంచాట. అది కాదు ఋషి ముని అంటే.
ముని శబ్దానికి రెండు అర్థాలు. ముని అంటే మానసిక వికారములు లేనివాడు, మౌనము కలవాడు ముని. మౌనము అంటే మానసిక వికారములు లేకపోవడం, అంతేగాని మౌన వ్రతాలు మూగతనం కాదండి ఇక్కడ. అలాగే ముని అంటే మరొక అర్థం మననశీలత్వాత్ ముని, నిరంతరం పరమాత్మతత్వాన్ని మననం చేసేవాడు ముని. అది మననం చేయడం వల్ల మానసిక వికారాలు అణగినవాడు ముని. అలాంటి మునులు ఏం చేస్తారంటే దిదృక్షులు, వాళ్ళు నిరంతరం పరమాత్మను చూడాలని తపన కలిగి ఉంటారట. ఆ తపనతోనే ముక్త సంగులై మునులైన దిదృక్షులు, వాళ్ళకి ఇంకో మనస్సు ఉంటుందండి, సర్వభూత హితులు. వాళ్ళు ప్రతి ప్రాణికోటి పట్ల వీడు నావాడు వీడు పైవాడనే రాగద్వేషాలు ఉండవు, అందరి పట్ల హితబుద్ధి కలిగి ఉంటారు. వాళ్ళు సర్వభూత హితులు, సాధు చిత్తులు, సద్గుణాలు వాళ్ళ చిత్తంలో సహజంగా ఉంటాయి. అలాంటి వాళ్ళు పరమాత్మను ఆశ్రయిస్తారట. ఎలా ఆశ్రయిస్తారో తెలుసా? అసదృశ వ్రతాఢ్యులై, సామాన్యం కాదు. వాళ్ళు నియమబద్ధంగా పరమాత్మను ఆశ్రయిస్తారు. ఆ నియమం చెక్కు చెదరదండి. అలాంటి నియమాలు ఎవరు అనుసరించలేరు. అలాంటి కఠోర నియమాలు అనుసరించి పరమాత్మను కొలుచుకుంటారు. అలా కొలుచుకోవడం వల్ల పరమాత్మను పొందుతున్నారు. కనుక మహాత్ములు గొప్ప నియమంతో ఎవరిని కొలిచి ఎవరిని పొందుతున్నారో ఆ పరమాత్మని శరణు వేడుతున్నాను అన్నాడు. ఎంత అందమైన భావాన్ని చెప్పాడు. అసదృశ వ్రతాఢ్యులై కొల్తు రెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. ఇలా స్తుతి సాగుతోంది. సాగుతూ ఉండగా అద్భుతమైన భావాలు చెప్తున్నాడు. కలుగడే నా పాలి కలిమి సందేహింప, కలిమిలేములు లేక కలుగువాడు, నా కడ్డపడరాడు నలిన సాధువులచే పడిడి వారల కడ్డపడిడివాడు. చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు, లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు, అఖిల రూపులు తన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక అడరువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వేగరాడే. అత్యద్భుతమైన పద్యాన్ని ఇచ్చారు ఇక్కడ పోతన గారు. నిజానికి ఇది భాగవతంలో ఈ మూలం కనబడదండి, దీని మూలం ఉపనిషత్తుల్లో ఉంది. ఆ భావం చూస్తే కలుగడే నా పాలి కలిమి సందేహింప, కలిమిలేములు లేక కలుగువాడు. స్వామి తనని తాను ఆవిర్భవింపజేసుకుని నా ముందుకి రాడా? అసలు ఆయన రాదరుచుకుంటే రాగలడు. ఎందుకంటే కలగడం లేకపోవడం అనేది లేకుండా కలిగేవట్టే. ఎంత అందమైన మాట. కలిమి లేములు లేక కలుగువాడు అంటే ఆయనకి ఉండడం లేకపోవడం అనేది లేదుట. అంటే ఒకప్పుడు పుట్టడం ఒకప్పుడు పోవడం లేదు. ఎందుకు ఎప్పుడు ఉండేవాడు ఆయన. ఆయనకు పుట్టడం ఏంటంటే పోవడం ఏంటండి. ఎవరో మనకి ఇవాళే మన ఊరు వచ్చాడు అనుకోండి, ఇవాళ పుట్టేంటి అర్థం కాదు. మన ఊరి నుంచి వెళ్ళిపోతే పోయాడని అర్థం కాదు. ఉన్నవాడు కనుకనే ఇక్కడికి వచ్చాడు. కానీ పరమాత్మకు రూపంతో కనబడ్డాడంటే అంతకుముందు లేడని అర్థమా? ఎప్పుడు ఉన్నవాడే, ఎప్పుడు ఉన్నవాడు కనుక లేకపోవడం అనేది లేనివాడు, అప్పుడప్పుడు ఉండడం అనేది లేనివాడు కనుకనే తలచుంటే ఎలాగైనా రాగలడు. అంటే కలిమిలేములు లేక కలుగువాడు. ఎంత అందమైన మాట. నాకు అడ్డపడరాడే. ఎందుకు అసలు పరమాత్మ ఒక రూపంతో వస్తాడు అంటే సత్పురుషులకి ధర్మానికి దెబ్బ తగిలినప్పుడు తనని తాను వ్యక్తపరచుకుని వస్తాడు. ఒక్కడి కోసమైనా వస్తాడు, కోట్ల కోసమైనా వస్తాడు. ఒక్కడి కోసం రాడా అండి? రాలేడా? మనం అంటాం మీ ఒక్కరి కోసం నేను అంత చేయలేనండి, ఎందుకంటే మనకు శక్తి చాలదు కనుక. ఆ శక్తి ఉపయోగిస్తే 10 మందికి ఉపయోగం కదా, మీకెందుకండి? భగవంతుడు అలా అనడండి. అవసరమైతే చీమ కోసం కూడా బ్రహ్మాండాలు సృష్టించగలడు పరమాత్మ. ఆయనకి ఏం పోయిందండి, సర్వసమర్థుడు. అందుకే నా కడ్డపడరాడే నలిన సాధువుల చే పడిడి వారల కడ్డపడిడివాడు. సత్పురుషుల్ని కాపాడడానికి వచ్చేటువంటి పరమాత్మ ఇప్పుడు నన్ను కాపాడడానికి రాడా? పైగా నన్ను చూడట్లేదు అనడానికి లేదు. చూపులు లేవు గాని అన్ని చూస్తాడు. ఎంత గొప్ప మాట. కన్నులనేవి లేవు, అన్ని చూస్తాడు. అందుకే శృణోత్యకర్ణ పశ్యతి అచక్షుహు అని ఉపనిషత్తు చెప్తోంది. చూపులు లేవుట, అన్ని చూస్తాట. మన కళ్ళున్నాయనుకోండి, కళ్ళేం చూపిస్తా అదే చూస్తాం. అంతకంటే చూడగలమా? ఈ కన్నుంది, ఈ కన్ను ఎంత చూడగలదో అంత చూడగలం. కానీ పరమాత్మ కన్ను లేదుట. ఎందుకు? ఆయనకి నేత్రం అక్కర్లే, దర్శన శక్తి ఉంది, అది చూడగలము. ఇంద్రియాల అవసరం లేని శక్తి ఆయనది, ఇంద్రియాలకి పరిమితమైన శక్తి మనది. ఇది తేడా అండి. పరమాత్మకి ఇంద్రియాల అవసరం లేదు. అందుకే ఆయనకి చెవుల్లో ఏదైనా వింటాడు, కళ్ళులో ఏదైనా చూస్తాడు, చేతుల్లో దేన్నైనా పట్టుకుంటాడు. అపాని చేతుల్లో గాని దేన్నైనా గ్రహీత, దేన్నైనా పట్టుకుంటాట. అదేవిధంగా పాదాలలో ఎక్కడికైనా వెళతాట, ఎందుకంటే సర్వవ్యాపకుడు. చూసారా? ఇంద్రియాలు లేవు, ఇంద్రియ శక్తులన్నీ ఉన్నాయి. ఆ శక్తులు మన ఇంద్రియాలకు ఇచ్చినవాడు ఆయన. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు. నన్ను చూడట్లేదా అనడానికి లేదు. కళ్ళు లేకుండా అందరినీ చూస్తుంటాడు. అందరినీ ఆయన చూస్తాడు, కానీ ఆయన ఎవరు చూస్తారో వాళ్ళని చూస్తాట. మళ్ళీ చిన్న తేడా చేశాడండి ఇక్కడ. భగవంతుడు అందరినీ చూస్తాట, కానీ చూసేవాడిని చూస్తాట. ఏంటండి తేడా లేదు?
ఉంది, కానీ తేడా లేదు. ఎలాగా తెలుసా? అందరినీ చూస్తూ ఉంటాడు వాడి కర్మకు అనుగుణంగా, కానీ ఆయన్ని చూసి ఆయన పాదాలు పట్టుకునే వాళ్ళని కర్మలు మార్చైనా అనుగ్రహిస్తాడు భగవంతుడు. ఇది తెలుసుకోవాల్సినది. ఎందుకంటే సూర్యుడు అందరినీ చూస్తూ ఉంటాడండి, కానీ ఇంట్లో తలుపులేసి కూర్చున్నవాడు కళ్ళు మూసుకున్నవాడు సూర్యుని చూడలేడు. సూర్యుడు అందరినీ చూస్తున్నాడు, నువ్వు కళ్ళు తెరిస్తే నువ్వు సూర్యుని చూడొచ్చు. అలాగే భక్తుడు కానివాడు గుడ్డివాడు లాంటి వాడే, వాడు భగవంతుడిని సూర్యుని చూడలేడు. భక్తుడైన వాడు తన హృదయనేత్రం తెరిచి భగవంతుడిని చూస్తాడండి, అంతే తేడా. ఉన్న భగవంతుడిని గుర్తిస్తాడు భక్తుడు, ఉన్న భగవంతుడిని గుర్తించగా లేడని వాదిస్తాడు మూర్ఖుడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ, ఇంతే తేడా. అందుకే చూపుల చూడక చూచువారుల కృప చూచువాడు, లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలు రింగుచు తన్ను మొరగువాడు. ఎవడు ఏ మొర పెడతాడు అన్ని వింటూ ఉంటాట, కానీ విననట్టుంటాట. అది అలాంటి స్వామి. పైగా ఏ రూపంలో వస్తాడు? ఏ రూపంలోనే వస్తాడు, ఎందుకంటే అన్ని రూపాలు ఇచ్చినవాడు ఆయన. కన్నిలా ఉండాలి, ఒళ్ళిలా ఉండాలి, చెట్టిలా ఉండాలి, సూర్యుడు ఇలా ఉండాలి. ఆ రూపాలు ఎవడు నిర్దేశించాడు? ఆయన రూపాణాంకర్త, రూపములకు. అందుకే రూపం రూపం ప్రతి రూపో బభూవా, వేదమే చెప్తోంది ఈ మాట. ప్రతి రూపము ఆయన స్వరూపమే. అందుకే అఖిల రూపులు తన రూపమైన వాడు, ఆది మధ్య అంతములు లేక అడరువాడు. అలాంటి స్వామి భక్త జనుముల దీనుల పాలివాడు, వినడే చూరడే తలపడే వెగరాడే కలడందురు దీనులయడా కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండెనిడి వాడు కలడో లేడో. ఎంత అద్భుతమైన పద్యం కదండి. దీనుల పట్ల ఉన్నాడంటారు, అన్ని లోకాల్లో ఉన్నాడంటారు. అందరూ ఉన్నాడనేవాడు ఉన్నాడో లేడో అని డౌట్ వచ్చిందట. ఈ డౌట్ ఎవరికి వచ్చింది? గజేంద్రుడికి రాలేదండి. అది ఇక్కడ ఆశ్చర్యమైన అంశం. ఈ శ్లోకము మూల భాగవతంలో లేదు, పోతన గారి భాగవతంలో ఉంది. అంటే అసలు గజేంద్రుడు కలడో లేడో అనుకునే డౌట్ ఉన్నవాడు కాడు. ఇది తెలుసుకోవాల్సినది ప్రధానమైన. అందుకు ఆగి చెప్తున్నా, ఇది చర్చ చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్మినవాడు ఉన్నాడో లేదో అని డౌట్ పడితే ఫలం రాదండి. ఎంతవరకు సందేహం ఉంటుందో అంతవరకు ఫలం రాదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. సందేహం లేని నమ్మకానికి శ్రద్ధ అని పేరు. శ్రద్ధ ఉంటేనే ఫలితం. మరి శ్రద్ధ లేదండి, కొంచెం నమ్మకం ఉంటే కొంచెం ఫలితం వస్తుంది, రాదని కాదు. అంతే కదండి. కొంచెం ఇంత తింటే ఎంత కడుపు నిండుతుంది, అంత తింటే అంత కడుపు నిండుతుంది. సందేహం లేని శ్రద్ధ ఉండాలి, అయితేనే విష్ణు వస్తాడు. మరి గజేంద్రుడు పిలిస్తే వచ్చాడే లేదా? సందేహం ఉంటే రానని ఆయనే చెప్పాడు అక్కడ. కనుకని కలడో లేడో అనే పద్యం సంస్కృతంలో లేదు, భాగవతంలో లేదు. ఇది నేను పోతన గారు తప్పు రాశారు అనలేదు. ఆయన తప్పు రాశారంటే నాకు పాపం, మహానుభావుడు. అక్కడ ఆయన గజేంద్రుడి గురించి చెప్తూ చెప్తూ తాదాత్మ్యం చెందిపోయి మన ఏడుపు అక్కడ చూపించాడండి. అది ఇక్కడ మనలాంటి వాళ్ళు ఎప్పుడు కలడో లేడో టైప్తోనే అయిపోతూ ఉంటుంది. అది ప్రధానంగా ఉంటూ ఉన్న లక్షణం మనకది, కలడో లేడో. కానీ కలడో లేడో కాదు. మనం మొన్ననే చెప్పుకున్నాం, ప్రహ్లాదుడు కలడో లేడో అన్నాడా? హిరణ్యకశిపుడు ఉన్నాడా అంటే ఉన్నాడో లేడో అన్నాడా? ఏమన్నాడు? కలడంబోది కలండు గాలి కలడాకాశంబున కలడు 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 అంటాడు భక్తుడు, కలడో లేడో అంటాడు మధ్యలో వాడు. వచ్చింది అది బాధ. నాస్తికుడు గాడు, ఇది ఆస్తికుడు గాడు. ఒక్క మాట తెలుసుకోండి, సృష్టిలో ఎవడు పూర్తి ఆస్తికుడు ఉండు, పూర్తి నాస్తికుడు ఉండడు. ఆ మధ్య పెద్ద నాస్తిక సభ సక్సెస్ అయింది. ఆ లీడర్ని అడిగారు, ఏమండి ఎలా జరిగిందండి మీ సభ అని. ఏదో దేవుడి దైవాలు బాగా జరిగిందండి అన్నాడు. వాడు నాస్తికుడికైనా వాళ్ళ లోపల ఎక్కడో ఉంటుందండి. ఆస్తికుడికైనా దేవుడు ఉంటానంటాడు, మళ్ళీ భయపడిపోతుంటాడు. అంటే వాళ్ళ లోపల అపనమ్మకం ఉంది. కనుక మనందరం రెండిట్లో ఊగులాడి వాళ్ళమే, కలడో లేడో టైప్ గాళ్ళం. కానీ గజేంద్రుడు అలాంటి వాడు కాడు. గజేంద్రుడు కలడనేవాడే తప్ప కలడో లేడో కాడు. అందుకు ఈ పద్యం మనం చదువుకోవడానికి బాగుంటుంది తప్ప గజేంద్రుడు ఇలా అనుకున్నాడని మనం అనుకోవద్దు. అది నేను ఇంత వివరణ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గజేంద్రుడిని అర్థం చేసుకోవడం కోసం చెప్పాను. ఇక్కడ గజేంద్రుడు సామాన్యుడు కాడండి. కొందరు గజేంద్రుడు ఆర్తభక్తుడు అంటారు, కానీ గజేంద్రుడు జ్ఞానభక్తుడు. ఎందుకంటే ఆర్తితో మొదలయ్యింది, జ్ఞానంగా పండిపోయింది ఆయన భక్తి. ఇది తెలుసుకోవాలి. ఆర్తి ఒక బయట ప్రేరణే, కానీ జ్ఞానభక్తుడు. జ్ఞానం అంటే ఇంగ్లీష్ లో రియలైజేషన్ అంటారండి. ఇక్కడ రియలైజేషన్ మెడిటేషన్ కన్నా గొప్పది. ఇంకా మెడిటేషన్ లో ఊహ ఉంటుంది, రియలైజేషన్ అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే గజేంద్రుడు రియలైజ్డ్ సోల్. అది తెలుసుకోవాల్సింది. అది జ్ఞానం అనే అనుభవం పొందిన వాడైనా కనుక పరమాత్మ అనేవాడు ఉన్నాడనే అనుభూతి పొంది ఆయన తప్ప మరొకటి లేదు అని తెలుసుకుని ఆయన శరణు వేడిన మహానుభావుడు అండి. అందుకే గజేంద్రుడిని అర్థం చేసుకోవాలి. మహాత్ముడు, అతను జ్ఞానభక్తుడు. అందుకే ఆయన ఏ విధంగా స్వామిని ధ్యానించాడనేది ఒక్క మాట చెప్తారండి సుఖయోగింద్రుడు. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది అంటాడు. ఎంత అద్భుతమైన మాట. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది. వ్యవసితో బుద్ధ్య అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి.
ఫర్మ్ అంటారు దీన్ని, ఎటు అటు చెదరనటువంటి బుద్ధితో సమాధాయ మనోహృది, మనస్సును హృదయంలో లీనం చేసి హృదయాన్ని పరమాత్మలో లీనం చేసి చేసేటండి స్తోత్రం. మరి కలడో లేడు ఉంటుందా? మొత్తానికి కలడో లేడు లేదు. అలాగే మూలంలో లేని మరో 2 పద్యాలు ఉన్నాయి, అవి కూడా తెలుసుకుందాం. లావుక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్సెన్ శ్రమం వెయ్యడిన్ నివే తప్పయి తప్పరంబెరుగా మన్నిం పొందగున్ దీనునిన్ రావే ఈశ్వరా కవవే వరదా సంరక్షించు భద్రాత్మక. ఈ శరణాగతి భావం మూలంలో కూడా అనేక పద్యాల్లో కనబడుతోంది. దాన్ని పోతన గారు దగ్గరికి తెచ్చి ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పుడు తెలియాలండి, నా శరీరానికి బలం ఉంది అని అహంకారం పోయిందయ్యా పూర్తిగా. లావొక్కింతయు లేదు. పోనీ ఇప్పుడు కాకపోతే తర్వాతైనా లేచి నిలబడగలననే ధైర్యము విలోలంబయ్యే. నా ప్రాణశక్తి వదిలిపోతోంది. ఎప్పుడైతే మృత్యువు దగ్గర అవుతుంటుందో శరీరంలో నాడీ మండలాల్లోంచి ప్రాణములు బయటకు వచ్చేస్తుంటాయండి. యాతన భయంకరమైనది. ప్రాణానాంగ్రంథిరశరుద్రోమా విశాంతక వేదంలో వర్ణించారు. ఇక్కడ ఆ ప్రాణగ్రంథులు విడివిడిపోతున్నాయి, శరీరం పట్టు సల్లిపోతోంది. అందుకే ప్రాణంబులుంఠావులు తప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యన్. చూసారా, ఇంకాసేపు అయితే స్తోత్రం చేయడానికి కూడా బుద్ధి రాదండి. అందుకే శరీరంలో పటుత్వం ఉన్నప్పుడే శరణు వేడాలి. తర్వాత శరణు వేడాలనే పటుత్వం కూడా పోతుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే ఇంకా నేను తర్వాత ఏం చేయగలనో తెలీదు. ఇప్పుడు ఆఖరిగా అనవలసిన మాట అంటున్నాను. ఆఖరిగా అనవలసిన మాటే కాదు, ఒక్క మాట చాలుట. ఏమిటి? నీవే తప్ప హితప్పరంబెరుగా. మాట విషయం సామాన్యం కాదండి. నువ్వు తప్ప అన్యము లేదు. చాలా గొప్ప విషయం ఇది. ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వెళ్ళేట. వెళ్ళి శరణాగతి అంటే ఏమిటి, ఇది చర్చ వచ్చిందండి. ఒక ఆవిడంది, మీరు చెప్పే వేదాంతం కంటే శరణాగతి చాలా గొప్పది కదండి అంది. శరణాగతి అంటే ఏమిటమ్మా అన్నట్ట స్వామి మళ్ళీ తిరిగి. అంటే ఆవిడ చెప్పింది, శరణాగతి అంటే ఏ కష్టం వచ్చినా భగవంతుని దిక్కు అనుకోవడం అండి అని. అది కాదన్నాడు రమణ మహర్షి. చూడండి, ఇక్కడ శరణాగతి అంటే ఏమిటో ఇక్కడ తెలుసుకోవాలి. శరణాగతి అంటే ఏ కష్టం వచ్చినా భగవంతుని దిక్కు అనడం కాదుట. అసలు నాకు కష్టము సుఖము ఇవేవీ తెలియదు, భగవంతుడు తప్ప అన్యము లేదు అని పట్టుకుంటే అది శరణాగతి అన్నాడు ఇక్కడ. కనుక ఇది అది అడగడం కాదు, ఆయన తప్ప అన్యము లేదు. నిజానికి కష్టం తట్టుకోలేక భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టిన గజేంద్రుడు చివరికి ఎలాంటి స్థితికి వచ్చాడంటే, కష్టమా సుఖమా నాకు ఇవేవీ తెలియవు, నువ్వు తప్ప అన్యము లేదని నాకు తెలుసు. కష్టంలోనైనా సుఖంలోనైనా నువ్వే ఉన్నావు, ఉన్న నిన్ను తెలుసుకోవాలయ్యా, సుఖాన్ని కష్టాన్ని కాదు. ఇది చెప్తున్నటువంటి మాట. అది కొంచెం ఆలోచించగలగాలండి. అది ఆలోచించాడు మహానుభావుడు. అందుకే నీవే తప్ప ఇతప్పరంబెరుగా, నువ్వు తప్ప మరొకటి తెలియదు. మన్నిం పొందగన్ దీనుని. అహంకారాలు వదిలేసిన వాడికి దీనుడని పేరు. అహంకారం లేనివాడే దీనుడు. అందుకే మన్నింపందగున్ దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయోక వియోగి వంజా సుగుణోత్తమ, ఓ శరణాగతామరా నోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విపుల ప్రభావ, రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను గావవే. వినుదట జీవుల మాటలు, చనుదట చొరరాని చోట్లు, శరణార్థులకు ఎనదట, పిలిచిన సర్వము కనుదట, సందేహమయ్య కరుణావార్థి. ఈ సందేహం కూడా మనదేనండి. ప్రతివాడి మాట వింటావట, అంత దూరంలో ఉన్నావు నేను ఎలా వస్తానయ్యా అనవుట, ఎక్కడికైనా వెళ్ళగలవుట, ఎవడి మొరైనా వింటావుట అని శాస్త్రములు చెప్తున్నాయి. ఇంకా రావేమిటయ్యా అని ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన నిజానికి పూర్తయిపోయిందండి. కానీ మూల భాగవతంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. ఆ శ్లోకం చెప్తే గాని గజేంద్ర మోక్షం పూర్తి కాదు. మన దురదృష్టం ఏంటో గాని పోతన గారు దాన్ని అనువదించలేదు. కానీ గజేంద్ర మోక్షణం అనే టైటిల్ మాత్రం ఆ శ్లోకంలోనే ఉంది. అది ప్రాణం. మొత్తం గజేంద్ర మోక్ష ఘట్టం అర్థం చేసుకోవడానికి ఆ శ్లోకం చాలా ప్రధానమైనది. అదొక్కసారి చెప్పుకుందాం. ఇప్పుడు గజేంద్ర మోక్షం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. సామాన్యం కాదు ఇది. జిజీవిషేనాహమిహాముయాకిం అంతర్బహిశ్చావృతయే భయోన్య ఇచ్ఛామి కాలేన నయస్య విప్లవః తస్యాత్మలోకావరణస్య మోక్షణం. ఇక్కడుందండి. టైటిల్ సాంగ్ అంటూ ఉంటారు, తెలుసు కదా ఎప్పుడైనా. అలా గజేంద్ర మోక్షంలో టైటిల్ సాంగ్ అండి అది. ఈ టైటిల్ సాంగ్ వదిలేస్తే ఇంక టైటిల్ ఏముంది? టైటిల్ ఇందాక ఏం చెప్పారు రమేష్ గారు మాట్లాడుతూ? గజేంద్ర మోక్షణం అన్నారు. ఇక్కడ మోక్షణం అనే మాట ఈ శ్లోకంలో ఉంది, ఇంకెక్కడా లేదు. మరి నేను చెప్పకపోతే తప్ప కాదా చెప్పండి. ఇక్కడ
ఈ శ్లోకం భావం తెలుసుకుందాం. భాష అర్థం కాకపోవచ్చు, భావం అర్థమైతే అదే 10,000. అది కూడా అర్థమవుతుందని గట్టిగా అనలేవు. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది గజేంద్ర మోక్షం యొక్క అసలు హృదయం అండి. ఇది తెలుసుకునే ప్రయత్నం చేస్తే గజేంద్ర మోక్షం అర్థమైపోయింది. ఏమిటి అడుగుతున్నాడు? సాధారణంగా అందరూ ఏమనుకుంటారు గజేంద్ర మోక్షం అంటే? అందరూ ఏమనుకుంటారు అది కాదని చెప్పడమే ఇవాళ ఉపన్యాసం యొక్క ప్రత్యేకత. అందరూ ఏమనుకుంటామంటే, ఒక కష్టం వచ్చింది, మొసలు పట్టేసింది, ఈ మొసలు నుంచి విడిపించవయ్యా అని ఏడ్చాడు ఎవడు? గజేంద్రుడు. వెంటనే నారాయణుడు వచ్చాడు, మొసలు నరికేశాడు, విడిపించాడు. కనుక మొసలి పట్టు నుంచి విడిపించాడు కనుక గజేంద్రునికి మోక్షం వచ్చింది. మోక్షం అంటే విడుదల వచ్చింది. ఇది కదా మనం అనుకునేది. అది కాదుట. ఎందుకంటే నన్ను మొసలి నుంచి విడిపించు అని అడగలేదు గజేంద్రుడు. మరి దేని నుంచి విడిపించమంటున్నాడు ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జిజీవిషేనాహమిహాముయాకిం. స్వామి, ఈ శరీరాన్ని కాపాడమని నిన్ను అడగట్లేదు. మొదటే చెప్పేశాడు ఇక్కడ. ఈ శరీరాన్ని కాపాడమని అడగట్లేదు. ఈ శరీరంతో బతికి మాత్రం ప్రయోజనం ఏముంది అన్నాడు. గొప్ప మాట. ఇవాళ మొసలి నుంచి కాపాడుకుంటాను, దానితో గ్యారంటీ ఇవా నా జీవితానికి? చూడండి ఇక్కడ, ఇవాళ ఒక ప్రమాదం నుంచి చావు తప్పించుకుంటాం, ఇంకా చావే రాదా? ఇవాళ మొసలి పట్టింది, రేపు ముసలితనం పడుతుంది, ఏదో ఒకటి పట్టి తీసేయడానికి ఏదో ఒకటి. కనుక నన్ను నేను ప్రతిసారి చావు నుంచి కాపాడుకుంటూ ఎంతకాలం దేహాన్ని కాపాడుకుంటాను? అసలు ఈ దేహం నేను అనుకోవడమే పెద్ద చావు. ఇది ఆలోచించండి ఇక్కడ. ఇది అర్థం కాలేదు అంటే అర్థం గజేంద్రుడు మనకు అర్థం కాలేదని అర్థం. గజేంద్రుడి స్టేట్ ఆఫ్ మైండ్, ఆయన ఆలోచన స్థాయి మనకు అర్థం కాలేదు. ఇంకా గజేంద్ర మోక్షం అంత తేలిక చెప్పండి ఇక్కడ. గజేంద్రుడు ఎటువంటి భక్తుడు ఇప్పుడు అర్థమైందా? ఏమని? మనకు అర్థం కానంత గొప్ప భక్తుడని. మనకు అర్థం కానంత గొప్ప భక్తుడు గజేంద్రుడు. ఎందుకంటే గజేంద్రుడి స్థితి ఎలా వెళ్ళిపోయిందంటే, జిజీవిషేనాహమిహ అముయాఖ్యం. అముయా, ఈ దేహంతో బతికేం ప్రయోజనమైందయ్యా? బ్రతకడం అంటే దేహం నేననుకుంటూ ఉన్నంత కాలం ఏముంటుందో తెలుసా? అంతర్బహిశ్చావృతయే భయోన్య. దేహం నేను అనుకున్నంత కాలం నా లోపల బయట కూడా భయం తప్ప మరొకట్లేదు. అవునా లేదా అండి? బయటికి వెళ్తే భయం. అందుకు బయటికి వెళ్తే భయం, అవునా లేదా? బయటికి వెళ్ళిన వాడికి క్షేమంగా వస్తాడో లేదో తెలియదు. బయటికి వెళ్తే భయం. లోపల ఉంటే భయమా లేదా? అప్పుడు మరికొన్ని భయాలు. అంతర్బహిశ్చావృతయే భయోన్య. కనుక దేహం ఉన్నంతకాలం భయం తప్పదు. అలాగే దేహం తీసి పారేయాలా? పోతే దేహం తీసేస్తే దేహం పోతుందా? ఒక స్థూల దేహం పోతుంది, సూక్ష్మకారణ దేహాలు 2 ఉంటాయి, వాటితో మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందే. కానీ 3 దేహాల్లోనే మనం చిక్కుకుని ఉన్నాం. ఈ దేహమే నేను అనుకుంటున్నావు కనుక దేహం నేను అనుకునే అజ్ఞానం పోగొట్టవయ్యా అన్నాడు. మరి నువ్వెక్కడున్నావు? నువ్వు నాలోనే ఉన్నావు. నాలో ఉన్న నిన్ను తెలుసుకోకుండా ఈ బయట కనబడే దేహమే నేను అనుకుంటూ, దేహంతో సంపాదించుకున్నవే నేను అనుకుంటూ నిన్ను మర్చిపోతున్నాను. అది వచ్చింది పెద్ద బాధ. కనుక నాలో ఉన్న నిన్ను తెలియనీయకుండా కప్పేస్తూ ఒకటి ఉంది లోపల, దానికి అజ్ఞానం అంటారు. కప్పేసా దానికి ఆవరణ అని పేరు. నా లోపల ఉన్న నిన్ను తెలియనివ్వకుండా కప్పేస్తూ ఒక అజ్ఞానం ఉంది. ఇన్నాళ్ళకి ఒక అజ్ఞానం ఉందని తెలుసుకున్నాను. చూడండి ఇక్కడ, ముందు రోగం డయాగ్నైజ్ అయితే తర్వాత ట్రీట్మెంట్. అసలు రోగం ఉందనే తెలియదు, హ్యాపీగా గడిచిపోతుంది. ఒక ఆయన అన్నాడు, నాకు ఈ మధ్య గిల్లుతున్నా నొప్పి తెలియట్లేదండి అని. 10 మందికి చెప్తున్నట్టు అబ్బా అబ్బా అన్నట్ట. 11వ వాడు అన్నాడు, అది గొప్ప కాదయ్యా, రోగం ఏదో ఉందని, ముందు టెస్ట్ చేస్తాను రా అన్నట్టండి. అలా మనకి రోగాలు ఉన్నాయని కూడా తెలియదు. పెద్ద రోగం ఏంటంటే ఈ దేహం నేను అనుకోవడం పెద్ద రోగమయ్యా. నిన్ను మర్చిపోయి, నిన్ను తెలుసుకోకుండా ఇవే సత్యం అనుకుని వీటి కోసం ఏడుస్తూ, వీటి కోసం సంతోషిస్తూ ఈ రోగం నాకు వదలట్లేదు. ఇప్పటికీ నాలెడ్జ్ వచ్చింది. అయితే రోగం ఉందని తెలుసుకున్నా కానీ వదిలించుకోవడంతో మాత్రం ఆయన దయే ఉండాలండి. ఆయన తప్ప ఎవ్వరు వదిలించలేరు. మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక. ఎవరన్నారు? అన్నమయ్య. అందుకే కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక, భారపు పగ్గాలు పాపపుణ్యములు నేరుపునవోవు నీవు వద్దనక. నా అంతటి నేను చేయగలయ్యా? ఏదో కర్మ కొద్దీ నువ్వు తగిలించావు, నిన్ను శరణ వేడేనుగా ఈ కర్మ కొద్దీ, అంటే నిన్ను శరణ వేడడం అనే భక్తి కొద్దీ నువ్వే తొలగించు. అది చెప్పేది ఇక్కడ. కర్మ కొద్దీ తొలగించో, భక్తి కొద్దీ తొలగించు, ఇది చెప్పవలసింది ఇక్కడ. అది శరణ వేడాలండి. ఆ మాట ఇక్కడ. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ చరణిద జొచ్చితి. మనం అంటున్నామండి ఇప్పటి వరకు అలసితి అని? ఇంకా లేదు. ఐఎమ్ రెడీ ఇంకా ఆడుకోవడానికి. ఇంకా చాలయ్యా అలశాను, నీ పాదములు తప్ప మరొకట్లేదు, లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే. అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీది శరణిది జొచ్చితి. భక్తుడు గజేంద్రుడైనా అన్నమయ్యన్నా ఆర్తి ఒక్కటేనండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. నువ్వు అనుగ్రహించకపోతే అజ్ఞానం తొలగదు, మోక్షము రాదు. నేనేం చేయగలను స్వామి? అందుకే దీనితో నన్ను ఉంచమని నేను అడగట్లేదు. ఉంచినా ఇది అజ్ఞానపు కొంప.
దీనితో ఈ భయం తప్ప ఏముంది చెప్పు? జిజీవిషేనాహమిహామియాకిం అంతర్బహిశ్చావృతయే భయన్యా. మరి ఏంటి నా కోరిక తెలుసా? ఇచ్ఛామి కాలేన నయస్య విప్లవ తస్యాత్మలోకావరణస్య మోక్షణం అన్నాడు ఇక్కడ. దేనికి కాలముతో మార్పు లేదో ఆ ఆత్మను తెలుసుకోనివ్వకుండా కప్పివేసే అజ్ఞానాన్ని తొలగించమని నిన్ను ప్రార్థిస్తున్నాను. నేను ఇప్పుడు తెలుగులోనే చెప్పాను కదా, దేనికి కాలముతో మార్పు లేదో దానిని తెలుసుకోనివ్వకుండా అడ్డేస్తున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించు, అజ్ఞానం నుంచి నాకు మోక్షం ఇవ్వు. ఇది గజేంద్రుడు చేసిన ప్రార్థన. దేనికి కాలంతో మార్పు లేదు? ఇప్పుడు ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. ఆధ్యాత్మికత అంటే ఆలోచించాల్సిందండి, ఆవలిస్తూ వినాల్సింది కాదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆలోచించేవాడికి ఆధ్యాత్మిక ఆవలించే వాళ్ళకి లేదు, అక్కడ నో ఎంట్రీ. ఏం మాట చెప్తున్నాడు? కాలముతో మార్పు లేనిది. ఇప్పుడు ఆలోచించండి, కాలంతో మార్పు లేనిది ఏది ఉంది? ఇప్పుడు శరీరం తీసుకుందాం, ఇది కాలంతో మారదా? మీ చుట్టూ ఉన్న సుఖాలు కాలంతో మారవా? కనుకనే కాలంతో మార్పు దేనికి లేదు అది తెలుసుకోవాలట. కాలంతో మార్పు ఎవరికి లేదు? పరమాత్మకు లేదు. వాడెవడు? నీ లోపలే ఉన్నాడు. నీ లోపలే ఉన్నాడు కానీ నువ్వు అది తెలుసుకోలేకపోతున్నావు. కాలంతో మారేవి తెలుసుకుంటున్నావు కానీ కాలంతో మారని సత్య వస్తువుని తెలుసుకోలేకపోతున్నావు. ఆ సత్య వస్తువుని తెలుసుకోలేకపోవడం అనే అజ్ఞానం నుంచి నాకు విడుదల కలిగించు. ఈ విడుదలని కోరుకున్నాడండి ఎవరు? గజేంద్రుడు. అంతేగాని మొసలి విడుదల నుంచి కోరుకోలేదు. చిత్రం ఏంటంటే ఇది కోరుకుంటే అది ఇస్తాడు, ఇది ఇస్తాడట. చాలా బాగుంటుంది. కానీ అది కోరుకుంటే అది ఒక్కటే ఇస్తాడు, ఇది ఇవ్వడు. మొసల నుంచి విడిపించు అంటే మొసల నుంచి విడిపించేస్తాడు. కానీ ఇది కోరుకున్నారా, మొసల నుంచి విడిపిస్తాడట. జ్ఞానం ఇచ్చి క్రమంగా మోక్షం కూడా ప్రసాదిస్తాడు. రెండు ఇస్తాడు భగవంతుడు. ఇదంతా విని వెంటనే అప్సెట్ అయిపోకండి. ఎంత గజేంద్ర మోక్షం చేస్తే మోక్షమా ఇచ్చేది, కష్టం తొలగించాడు అనమాట అని వెళ్ళిపోవద్దు. ఇక్కడ కొందరికి అది బాధ అండి. సంపదలు వస్తాయి, ఇవి వస్తాయంటే వింటాం కానీ మోక్షం వస్తుందంటే ఇప్పటి నుంచి ఎందుకండి తొందర, తర్వాత చూసుకుంది. ఇంకా మా మనవడు పెళ్లి చేయాలి ఈ మధ్య. ఇది వాడు ఒకడు ఉన్నట్టు చివరి వరకు మనకి. అందుకు గజేంద్రుడు అర్థం కాడన్నది అర్థమైతే మనకు చాలా అర్థమైనట్టే అని చెప్పాను. అందుకే చిన్న విషయం కాదు ఇక్కడ. అందుకు మోక్షం అడుగుతున్నాడండి, సామాన్యమైన విషయం కాదు ఇక్కడ. అయితే మరొక్కటి ఆలోచిద్దాం. మొసలికి ఏం జరిగింది తర్వాత ఇంకొందిలేండి కథ. స్వామి వచ్చి చక్రంతో కొట్టేశాక మొసలికి విడుదలైపోయింది. మొసలి తన పూర్వ రూపం పొందింది. గజేంద్రుడు మాత్రం అలాగే ఉన్నాడు. తర్వాత ఆయన మోక్షం పొందాడు. అయితే నిజానికి మొసలికి కూడా విడుదల వచ్చిందా లేదా అండి దాని మొసలి జన్మ నుంచి? అప్పుడు మకర మోక్షణం అంటే టైటిల్ ఉండొచ్చుగా. గజేంద్ర మోక్షణం అంటే మోక్షం గజేంద్రుడికి వచ్చింది కానీ మొసలి జన్మ నుంచి తన అసలు గొప్ప దశ వచ్చింది, దాని మోక్షం అన్నారు. అందుకే జన్మల్లోకి మారుతూ ఎంతకంటే గొప్ప స్థితి వచ్చినా దానికి మోక్షం అన్నారు. మోక్షం గజేంద్రుడికే, మకరానికి కాదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. సర్వవ్యాపకమైన బ్రహ్మమును తెలుసుకుని అది నువ్వు నాలో ఉన్నావన్నది అనుభవం వస్తోంది కానీ నిలబడట్లేదయ్యా. ఆ నిన్ను తెలుసుకుని దాంతో ఐక్యమయ్యే స్థితి నువ్వు, ఇది తెలుసు అన్నాడండి. ఇది ప్రార్థన. కనుక తస్యాత్మలోకావరణస్య మోక్షణం, ఆత్మలోకాన్ని కప్పివేస్తూ, ఇక్కడ ఆలోకం అంటే వెలుగు, తస్య ఆత్మలోక అంటే ఆత్మ అనే కాంతిని ఆవరణస్య కప్పివేస్తున్న అజ్ఞానం నుంచి నాకు విడుదల కలిగించు. ఇప్పుడు గజేంద్ర మోక్షం అర్థమైంది కదా. ఇది అసలు గజేంద్ర మోక్షం అండి. అడిగాడు, ప్రార్థించాడు, మౌనం వహించాడు. ఇంకే అడగాల్సింది అడిగాడు, తెలుసుకున్నది తెలిసింది. ఇంతవరకు తాదాత్మ్యంతో పలికి ఆ తాదాత్మ్యం ఏ దశకి తీసుకెళ్లిపోయిందంటే మౌనంలోకి తీసుకెళ్లిపోయింది. భక్తితో గానం చేసి ఆ గానం ధ్యానమే, ధ్యానం మౌనం అయిపోవాలండి. ఆ స్థితికి వెళ్ళిపోయాడు ఒక్కసారి గజేంద్రుడు. మౌనంగా ఉన్నాడు. ఆ సమయంలో ఈయన మౌనం వహించాక స్వామి ప్రత్యక్షమవుతున్నారు. ఇక్కడ ఆయన ప్రత్యక్షమయ్యాడంటే మనం ఒప్పుకుంటామా? హడావిడిగా రావద్దు. ఒక్కసారి పలుకు విన్నట్ట. ఇక్కడ పిలిస్తే అక్కడ వినబడిందా అంటే సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడైతే వైకుంఠం నుంచి ఎందుకు రావాలి? వచ్చాడండి. అంతటా ఉన్నవాడు ఆయనే. వైకుంఠంలో సగుణ బ్రహ్మముగా ఉన్నవాడు ఆయనే. అదే నిర్గుణ బ్రహ్మముగా సర్వత్రా ఉన్నవాడే సగుణ బ్రహ్మముగా వైకుంఠంలో ఉన్నాడు గనక ఈ పిలుపును బయలుదేరుతున్నాడు. ఎక్కడున్నాడో తెలుసా? అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియను కుయ్యాలించి సంరంభియై. అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధం అంటే కార్నర్ హౌస్ అని అర్థం. మూలం అంటే అక్కడ మూలం కాదు, మూలం అంటే ఆధారం. ఇది ఇక్కడ తెలుసుకోండి. మూల సౌధం అంటే సమస్త విశ్వానికి ఆధారమైన స్థానం వైకుంఠం. అక్కడ ఉన్నటువంటి స్వామి అక్కడ లక్ష్మీదేవితో ఉన్నట్ట. పైగా భోగి పర్యంకంపై ఉన్నాడు. లక్ష్మీదేవితో మాట్లాడుతూ
ఆ పరాచికాలలో, పరిహాసాలలో, సరసాలలో భాగంగా ఆ తల్లి యొక్క పైటను పట్టుకున్నట్ట మొర విన్నాడు. తన స్థితిని తానే మర్చిపోయి కదిలెట్టండి. ఒక్కసారి ఆ కదలడం ఎలా కదులుతున్నాడో చూపిస్తున్నారు. తన వెంటన్ సిరి, పైగా ఎవ్వరికి చెప్పకుండా బయలుదేరాడు. సిరికిన్ చెప్పడు శంఖ చక్ర యుగముంచేదోయి సంధింపడు, ఏ పరివారంబును జిరడు అభ్రగపతిన్ వర్ణింపడు, అకర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోద్ధిత శ్రీకుచో పరిచలాంచలమైన వీడడు, గజ ప్రాణావనుత్సాహి. స్వామి యొక్క భక్త వాత్సల్యాన్ని ఎంత అద్భుతంగా చూపిస్తున్నారండి. భక్తుడు ఒక్కసారి పిలిస్తే భగవంతుడికి ప్రపంచం పట్టదండి. మనల్ని మనం మర్చిపోయి పరమాత్మని శరణి వేడితే తాను అన్నీ మరచి మనల్ని రక్షిస్తాడండి. ఇంకేం కావాలి ఇక్కడ? ఇలా మన ప్రేమకి ప్రతిస్పందించే ప్రేమ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరండి. మనం ఎంతో ప్రేమిస్తాం, కానీ అవతల వాడు అంత ప్రేమించకపోతే అయ్యో అని హతాశలం అవుతుంటాం. ఇదే బతుకు, ఇలాగే అయిపోతుంది. కానీ వింత చూపిస్తే అంత ప్రేమ చూపించగలిగేవాడు ఒక్క పరమాత్మ ఒక్కడే. అంత ప్రేమని పంచడానికి సిద్ధంగా ఉన్న పరమాత్మని ప్రేమించలేకపోవడం దౌర్భాగ్యం అండి మనకి ఇక్కడ. అని ప్రేమ ఎంత గొప్పది. ఆఖరికి ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరికి చెప్పలేదుట. సిరికిన్ చెప్పడు. పెద్ద చెప్పుకోవాల్సిన సబ్జెక్ట్ ఉంది. ఏముందండి పెద్ద చెప్పుకోవాల్సింది? మా ఆయన ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పడం ఒక ఆవిడ. అలా కాదు, దీన్ని బట్టి వెళ్ళేటప్పుడు ఇంటి ఆవిడికి చెప్పి వెళ్ళడం అనేది ఒక సంస్కారం. విష్ణువు కదా అలవాటు ఉండేది, అందుకే ఇప్పుడు పెద్ద సబ్జెక్ట్ అయింది. ఎప్పుడు చెప్పి వెళ్తాడే, ఇవాళ వెళ్ళట్లేదేమనుకుంది ఆవిడ. సిరికిన్ చెప్పడు శంఖ చక్ర యుగముంతేదో ఈ సంధింపడు. అక్కడున్న శంఖాని చక్రాన్ని ఒక్కసారి చేత్తో పట్టుకెళ్ళలేదు. అంతేకాదు, ఏ పరివారంబును జీరడు. ఆయనకి బలగానికి తక్కువ అండి. పార్షద గణాలు ఎన్నున్నాయో ఒక్కను కూడా రండయ్యా అని వాళ్ళని పిలవలేదుట. పోని వాహనమైనా రెడీ చేశాడా? అభ్రగపతిన్ వర్ణింపడు. ఆఖరికి ఆ ముచ్చటగా అంతవరకు పెద్ద కేశములు కదా, అందమైన కేశములు స్వామివారికి, అవన్నీ చక్కగా అందంగా ముడి వేసుకున్నాడు. ఆ ముడి విడిపోయింది, సవరించుకోవాలని బుద్ధి కూడా పుట్టలేదుటండి. అకర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు. అంతసేపు ఆమెతో మాట్లాడుతూ బయట పట్టుకున్నాడు కదా, అది వదలాలని కూడా తెలియలేదుట. వివాద ప్రోద్ధిత శ్రీకుచో పరిచలాంచలమైన వీడడు. ఎంత భక్తరక్షణ దాక్షిణ్యాన్ని తను తాను మైమరచి ఎంత వేగం భక్తుడిని కాపాడుతానా అని బయలుదేరుతున్నట్ట స్వామివారు. పైగా ఆయన చెప్పకుండా బయలుదేరుతుంటే వీళ్ళు ఊరుకున్నారా? వెళ్ళనేండి, వెళ్తాడు, మళ్ళీ ఆయన వస్తాడని కాకుండా ఆయన వెంట ఆవిడ బయలుదేరింది అంటే ఇక్కడ. తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్, వాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధనుక్కౌమోదకీ శంఖ చక్రనికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు. మొత్తం ఎలా వచ్చేస్తున్నారయ్యా అంటే, వైకుంఠంలో ఉన్నటువంటి ఆబాల గోపాలమును అందరూ వెనకాల వచ్చేస్తున్నట్టు. ఆయన వెనక ఒక్క ఆయన కదిలితే లక్ష్మి కదిలింది. లక్ష్మి కదలగానే గరుత్మంతుడు శంఖ చక్ర పద్మాలు కూడా కదులుకొచ్చేట. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలండి. ఒక పోలీస్ ఆఫీసర్ మనం పిలిచాం, వెంటనే బయలుదేరి వచ్చాడు, పిస్టల్ మర్చిపోయిన అన్నాడు. ఆయన పరిగెత్తుకొస్తే పిస్టల్ మర్చిపోతే పిస్టల్ అక్కడ డెస్క్ లో ఉంటుంది అంతే. పిస్టల్ పడి వెంట పరిగెత్తుకుంటూ రాదు. కానీ విష్ణువు కదిలితే చక్రం కదిలొచ్చిందిట. ఇక్కడ పట్టుకోవాలి రహస్యం. ఈ చక్రం జడమైన ఆయుధం కాదు, అదొక దేవత. శంఖం ఒక దేవత, శాంగం ఒక దేవత. అందుకే స్వామి కదలగానే అవి కదులుస్తుంది. ఆయన చెప్పినప్పుడు అవి దేవతలు, స్వామిని అంటి పెట్టుకున్న దేవతలు. అందుకే స్వామి మనసు తెలిసిన దేవతలు. ఆయన రక్షిద్దాం అనుకున్నాడు, దానికి తగ్గట్టుగా రక్షించడానికి ఇవి ఆయనతో పాటు బయలుదేరుతున్నాయి. అందుకే చక్రం సదాహం శరణం ప్రపజ్యే, శంఖం సదాహం శరణం ప్రపజ్యే, గదాం సదాహం శరణం ప్రపజ్యే, ఖడ్గం సదాహం శరణం ప్రపజ్యే, శాంగం సదాహం శరణం ప్రపజ్యే, విష్ణుం సదాహం శరణం ప్రపజ్యే. ఆయుధ దేవతలందరూ కదిలిస్తున్నారు. ఇలా అందరూ కదిలి వస్తూ ఉన్నారు. మొత్తం వైకుంఠం కదిలిస్తుందిటండి. స్వామి కదిలితే వైకుంఠం కదిలింది. ఎంత బాగుందో అంటే అర్థం ఏంటి? జ్యోతి కదిలితే కాంతి కదిలినట్టు విష్ణువు కదిలితే వైకుంఠం కదిలింది. ఇది అర్థం చేసుకుంటే చాలు ఇక్కడ. అంటే వైకుంఠం వేరు, విష్ణువు వేరు కాదు. విష్ణువు శక్తే వైకుంఠంగా విస్తరించింది. అది విష్ణువు కదిలితే వైకుంఠం కదిలిందండి. అందుకే వైకుంఠ పురుష ప్రాణం, ఆయన వైకుంఠుడు అని విష్ణు శాస్త్రం చెప్పిందా లేదా? వైకుంఠ ఆయన స్వరూపం. అందుకు వైకుంఠం అంతా కదిలిచ్చింది స్వామివారు వస్తూ ఉంటే. పైనుంచి దేవతలు గజేంద్రుని చూసి దండం పెడుతున్నానండి. అబ్బా ఎంత భక్తి అయ్యా బాబు, మాకు కూడా లేదు ఎంత భక్తి. ఎప్పుడైనా తస్యాత్మ లోకావరణస్య మోక్షణం అని అడిగేమా దేవుణ్ణి? మా పదవులు పోతే కుయ్యోమర్రో అని పదవులు అడిగేమా గాని తస్యాత్మ లోకావరణస్య మోక్షణం అడగగలిగేమా? కానీ గజేంద్రుడు లాంటి భక్తుడు లేడని ఆకాశం నుంచి దేవతలు కిందకి తిరిగి దండం పెడుతున్నారండి. అక్కడ వాళ్ళకి పైనుంచి సందడి వినబడింది, ఏదో వస్తున్నట్టు. పక్కకి వెనక్కి తిరిగి చూశారు, వస్తున్నాడు స్వామి నారాయణుడు.
చనుదెంచెన్ గనుడల్లవాడదే. అదిగో చూడండి చూడండి, అక్కడ కనబడుతున్నాడు. చనుదెంచెన్ గనుడల్లవాడే హరి, పజ్జన్ కంటిరే లక్ష్మి, శంఖని నాదంబదే చక్రమల్లదే, భుజంగ ధ్వంసయున్ వాడే. అదిగో నారాయణుడు, అదిగో లక్ష్మీదేవి. అక్కడ శంఖం మోగుతూ వస్తుంది, ఆ చక్రం తిరుగుతూ వస్తోంది. ఆ ప్రక్కన రెక్కలల్లార్చుతూ వస్తున్నాడు గరుత్మంతుడు. క్రన్నననే తెంచెనటంచు వేల్పులు, నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరి మింట, హస్తి దురవస్థా వక్రికిన్ చక్రికిన్. ఒక్కసారి నమస్కారం చేసేట. నమో నారాయణాయన అష్టాక్షరి అంటూ ఆ నారాయణమూర్తిని చూసి నమస్కరిస్తున్నారు. పరమాత్మ వస్తూ ఉన్నాడు. గజేంద్రుడు చూస్తున్నాడు. స్వామి వస్తున్న నాదమునకు స్పందించు కళ్ళు తెరిచారండి. అంతవరకు అన్ని మైమరిచిన ధ్యానంలో అంతర్ముఖుడే ఉన్నవాడు అప్పుడు కళ్ళు తెరిచేట. ఎందుకు? అంతవరకు అంతర్ముఖంలో ఉన్నవాడు ఎదురుగా కనబడ్డాడు. అప్పుడు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే ఛందోమయే నగరుడేన సముహ్యమాన తత్రాఖిలామరమయో హరిరావిరాశీత్. 2 శ్లోకపాదాలను విడివిడి కలిపేం. ఇప్పుడు స్వామి ఎలా కనబడుతున్నాడయ్యా అంటే గరుత్మంతుడిపై కూర్చొని కనబడుతున్నాడండి. అద్భుతమైన శంఖ చక్ర గదా పద్మములు చక్క ధరించున్నాడు. గరుత్మంతుడిపై కూర్చొని దర్శనమిచ్చాడు. ఒక్కసారి ఎక్కడి నుంచి వచ్చాడు? వైకుంఠం నుంచి. ఇప్పుడే చెప్పారు కదా అని మనకు తెలుగులో చెప్పిన మూలంలో ఒక మాట ఉన్నది. తత్రాఖిలామరమయో హరిరావిరాసిత్. విష్ణువు అక్కడికక్కడే ఆవిర్భవించాడని ఉందండి భాగవత మూల గ్రంథంలో. ఎక్కడి నుంచో వచ్చాడని లేదు. ఎందుకంటే విష్ణువు ఎక్కడి నుంచో రావాలా? నేను స్తంభం నుంచి రాలే. ఎందుకంటే సర్వత్రా ఉన్నవాడు గనక ఎక్కడ పిలిస్తే అక్కడే పలుకుతాడు గనక పిలిచిన వెంటనే ప్రత్యక్షమయ్యట. ఇతర దేవతలు, ఇంద్రాదేవత దండం పెడుతున్నారు కానీ ఎవ్వరూ రాలేదండి. ఒక మొసల్ని కొట్టడానికి విష్ణువు దిగి రావాలండి. ఇంద్రుడు వజ్రాయుధం వేస్తే అయిపోలే, వరుడు పాశంతో లాగితే పోలే, యముడు కాలదండంతో కొడితే పోలే, కానీ ఎవరు ఆ పని చేయలేదు. అంటే వీడు మొసలు పట్టు నుంచి రక్షించమని అడగట్లేదు, మోక్షం కావాలంటున్నాడు. అది ఇచ్చే శక్తి మా ఎవ్వరికీ లేదు. కనుక వీడు అడిగింది ఎవడు ఇవ్వలేడు. వీడు ఎవరిని స్తుతిస్తున్నాడో వాడు మేమెవరం కాం. ఎందుకంటే మేము పరిచ్ఛిన్నమైన దేవతను, అతడు సర్వదేవతలకి మూలమైన పరమాత్మ, సర్వవ్యాపకుడు. కనుక ఇతను స్తుతిస్తున్నది సర్వవ్యాపకమై సత్యమై నిత్యమైన పూర్ణ బ్రహ్మమును స్తుతిస్తున్నాడు. మేము ఆ బ్రహ్మము యొక్క స్పార్కులం, వెలుగులో అంతే. అందుకు వాళ్ళేమో దండం పెట్టి కూర్చున్నట్ట. అందుకు ఎవరిని పిలిస్తే వాడు రావాలండి. వాడే వచ్చాడు. ఎందుకు పిలిచారో అది ఇవ్వగలిగే శక్తి ఆయనకు ఉన్నది. అందుకు స్వామి ఎదురుగా గోచరించాడు. అక్కడికక్కడే ఆవిర్భవించాడని మూలం చెప్తోంది. ఇటు పోతన గారు చెప్పిందేనా ఇటు చెప్పిందేనా భావం మాత్రం మనకేమీ బాధ లేదు. రెండు సమన్వయించుకుని చూసుకోవచ్చు. ఎదురుగా స్వామి రూపం కనబడింది. ఇప్పుడు చుట్టూ చూసేట ఎంత ఆనందపరసుడైపోయాడండి. భగవంతుని ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? ఆ ఊహ మనకి ఊహే, ఇంకేమీ లేదు. దేవులపల్లి వారు అంటారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఎట్టులుండునో నా యద ఎగసి నాట్యమాడునో. ఒకవేళ స్వామి వస్తే నేనేమైపోతా? స్వామిని చూడగానే నేను ఏం ఆనందం. పైగా స్వామిని చూడగానే ఆనందంతో ఏదో అనాలనిపిస్తుందండి, ఏదో ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు కనబడగానే ఇది ఇవ్వాలనిపిస్తుందట. ఏదో ఇవ్వాలనిపించింది గజేంద్రుడికి. ఏంటి ఇవ్వాలి? భగవంతుడు పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా పరిచ్చతి. పుష్పం ఏదైనా ఇస్తే బాగుండు అనుకున్నట్టు చుట్టూ చూశాడు. ఇవ్వడానికి ఒక్క పువ్వు కూడా మిగలలేదండి సంసారంలో, కాసారంలో. అంత సరస్సులో ఇదివరకు ఎన్ని కుసుమాలు ఉండేవి, ఆయనకి ఇద్దామంటే ఒక్కడు మిగలలేదుట. అవన్నీ ఏమైపోయాయి? ఇంతవరకు వీళ్ళ యొక్క విలాసాల్లో పాడైపోయాయి. అంటే మన సంసారంలో భగవంతుడికి ఇవ్వడానికంటూ ఒక్కడు కూడా మిగుల్చుకోలేదు. అంతా మన విలాసాలతోనే పాడు చేసుకున్నాం. ఇది తెలుసుకోవాలి. కానీ నువ్వు ఇవ్వాలని బుద్ధి పుట్టిందిగా, కనుక అన్ని పోయినా ఎక్కడో ఒక్కటైనా భగవంతుడికి ఆధారం చూపిస్తాడు. నీకు ఇవ్వాలని బుద్ధి పుట్టాలి. ఏది లేదే అని ఏడుపొచ్చి చూస్తున్నట్ట ఎదురుగా ఒకే ఒక్క పద్మం కనబడిందటండి. ఒక్క పద్మం. వెంటనే పద్మాన్ని పట్టుకుని, స్వామి నా హృదయ పద్మం నీకు ఇస్తున్నానయ్యా, దానికి ప్రతీక ఇదేనా? స్వామి చూసేటండి. స్వామి ఎంత దయామేడో తెలుసా? తన చేతిలో ఉన్న పద్మాన్ని పక్కన పెట్టాడు. కింద పెట్టి హస్తపద్మంతో గజేంద్రుడు తలనిమిరేటండి. ఎంత దయ చూడండి స్వామికి. ముందు తలనిమిరాడు ప్రేమగా. అందుకే తతో భగవత స్పర్శాత్, ఆ స్పర్శ లభించింది. లభించగానే గజేంద్రుడు తన్మయుడైపోయాడు. ఇంకేమిటి మొసలు పట్టింది ఏం పడింది ఏం తెలియలేదు, తను మైమర్చిపోయాడు. అప్పుడు పరమాత్మ తన చేతి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. కరుణా సింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా పంపే సత్వరితా కంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగ చటా పరిభూతాంతర శుక్రమున్ పరిభూతాంబర శుక్రమున్ భగవిద బ్రహ్మాండ భాండ చటాంతర నిర్వక్రము పాలిత సుధాంధ చక్రమున్ చక్రమున్ కరుణా సింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగా పంపే. సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు స్వామి. ఆ చక్రం జ్వాలలు వెదజల్లుతూ వస్తున్నది. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం.
సురద్విషాం ప్రాణ వినాశ విష్ణో సుదర్శనం భాస్కర కోటి తుల్యం సుదర్శనం ప్రాణ వినాశ విష్ణో చక్రం సదాహం శరణం ప్రపజ్జే. ఆ దివ్యమైన సుదర్శనం కదిలి వచ్చి ఆ మొసలి యొక్క తలని ఖండించి వేసింది. వెంటనే పట్టు వదిలి పాదం బయటకు వచ్చింది. గజేంద్రుడు స్వస్థుడై బయటకు వచ్చాడు. అంటే ఆయన శరీరం ఆయనకి దక్కింది. అంతేకాదు, అసలు దక్కింది ఏమిటంటే ఈ శరీరం నేను కాదు అనే జ్ఞానం దక్కి ఎవడి శాశ్వతం పరమాత్మతో తాదాత్మ్యం చెంది గజేంద్రో భగవత స్పర్శాత్ విముక్తో జ్ఞాన బంధనాత్, అంటే విముక్త అజ్ఞాన బంధనాత్. ఇది మూలంలో చెప్తున్నారు ఇక్కడ. నారాయణుని స్పర్శ చేత గజేంద్రుడు అజ్ఞాన బంధనము నుంచి మోక్షము పొందాడు అనే మాట కూడా చెప్పారు ఇక్కడ. ఇది గజేంద్ర మోక్షం. ఇంకేం కావాలి? ఆహా, చెప్పాడండి సుఖయోగేంద్రుడి కదంతా. పరీక్ష మహారాజు కళ్ళ నీళ్లు నిలిచిపోయి ఒక పశువు, ఒక జంతువు ప్రార్థిస్తే అనుగ్రహించాడు. అందుకే శరణు వేడే మనస్సు ఉండాలి గాని ఉపాధి ఏదైనా పర్వాలేదు. అది ఈ కథ చెప్తున్నది. వాడు ఉత్తముడు కావచ్చు, అధముడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, శరణు వేడి పట్టుకోవాలి పరమాత్మని. తాను పుణ్యాత్ముడో పాపాత్ముడో చర్చ కూడా తనకు అనవసరం. తాను చేయవలసిందంతా నీవే తప్ప ఈ తప్పరంబెరుగని శరణాగతి. పరీక్షిత్ కళ్ళు నీళ్లు వచ్చి ఇలాంటి బుద్ధి ఆయనకి ఎలా పుట్టిందయ్యా? జ్ఞానులు అనుకున్న వాళ్ళు, శాస్త్రవేత్తలు అనుకున్న వాళ్ళు, వేదాలను వేదాంతాలను అటు నుంచి ఇటు నుంచి వల్లవేసేవాళ్ళు, వాళ్లకు పుట్టని భక్తి భావం ఈయనకి ఎలాగ పుట్టిందయ్యా అంటే అదే పూర్వజన్మల యొక్క సాధనయ్యా అన్నాడు. మరి ఇతని పూర్వజన్మ ఎంత గొప్పది అంటే గజ్జన్మలో ఇతను ఇంద్రజుమ్నుడు అనేటువంటి ఒక రాజు. అప్పుడు విష్ణు భక్తుడే. కానీ విష్ణు భక్తులు ఒక దశ దాకా వచ్చాడు. ఇంకా పూర్ణత్వం రాలేదు అప్పటికి. ఒక దశ దాకా వచ్చినప్పుడు ఒక విషయం జరిగింది. అటువైపు వెళుతున్న అగస్త్య మహర్షిని గమనించక ఆయన ఉపేక్ష వహించాడు. అప్పుడు అగస్త్యుల వారు శపించారు, ఇక్కడ మహాత్ముడు వెళుతున్నా గ్రహించకుండా ఒక జంతువులో ఉన్నావు కనుక జంతువు వైపు అని శపించట. వెంటనే మనం అనుకుంటాం ఈ ఋషులతో వచ్చింది బాధ ఇదేనండి, ప్రతిదానికి శపించేస్తుంటారు. వాళ్ళు శపించారంటే అది వరం అండి, సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? విష్ణు భక్తి ఎంత పండిపోవాలంటే ఎదురుగా వచ్చే మహాత్ముడుకు నారాయణుడే. ఆ నారాయణుని యొక్క స్పృహ తెలియకుండా, వచ్చిన నారాయణను గుర్తించకుండా భ్రాంతిలో ఉన్నావు నువ్వు. అది ఇక్కడ. అది అంతటా విష్ణువును చూడగలిగే స్థితి నీకు రావాలి. అది ఇంకా అడ్డుకుంటోంది. ఆ అడ్డంకి పోగొట్టడానికి నీకు ఇంకొక జన్మ ఉంది. ఆ జన్మ నువ్వు పొందుతా ఉన్నాడు అగస్త్యులు వారు. ఇది అర్థం చేసుకోవాల్సింది. తెలియక అగస్త్యుల మీద కోపం వస్తుంది, ఇంత పోయి మనకి. ఈ విధంగా చెప్పారు. ఆ ఒక్క చిన్న అడ్డంకి వల్ల ఎలాంటి జన్మ వచ్చిందో చూడండి. ఇంతవరకు విష్ణు భక్తుడు అయ్యాడు కదా. ఎక్కడ పుట్టాడు? క్షీరసాగర మధ్యంలో ఉన్నటువంటి పర్వతంలో పుట్టాడు. అక్కడ పుట్టింది కూడా మామూలు ఏనుగుల్లో కాదు. అందుకే ఏనుగుల్లో రాజుగా పుట్టాడు. ఎందుకంటే స్వామి చెప్పాడు, శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టోభుజాయితే అన్నట్లుగా అనేక జన్మల పుణ్య విషయం చేత తాను ఎందులో జన్మిస్తాడో అందులో గొప్ప జన్మ. మరి మానవుడిగా పుట్టలేదండి, యోగ్గా పుట్టలేదండి అంటే పుట్టేమో అఘోరిస్తున్నామని ఇక్కడ. ఎందులో పుట్టినా భగవత్ స్పృహ కలిగిన జన్మ గొప్పదండి. అది ఇంకేం కావాలి ఇక్కడ? ఆ జన్మ వచ్చింది. కానీ ఏనుగుగా పుట్టినా ఏనుగుల్లో గొప్పవాడు. భోగాలన్నీ అనుభవించాడు, చివరికి యోగంలోకి వెళ్ళిపోయాడు మధ్యలో. చూడండి ఇక్కడ ఇంకేం కావాల్సింది? కనుక అంత ఉత్తమ జన్మ పొందాడు, ముక్తి పొందిపోయాడు. ఆ జన్మతో సరి ఆయనకి. మరి మొసలిగాడు ఏం పుణ్యం చేశాడు అయ్యా అన్నాడు. వాడికి ఏదో పుణ్యం ఉండాలి, లేకపోతే సుదర్శన చక్రం తగిలిందంటే సామాన్యమైన అంశమా అండి? చూసారా, గజేంద్రుడికేమో హస్త స్పర్శ, మొసలికేమో ఆయుధం తగిలింది. చూడండి ఇక్కడ. ఆయన ముట్టుకుని ఉంటే దీనికి కూడా మోక్షం వచ్చేది. ఇంకా దానికి అర్హత రాలేదు కానీ ముట్టుకోలేదు ఆయన. స్వామి స్పర్శ అంత గొప్పదండి, సామాన్యం కాదు ఇక్కడ. అందుకే ధ్రువుడు అంత ఏడిస్తే శంఖం తగిలించాడు. ప్రహ్లాదు దండం పెడితే ఒళ్ళు పెట్టుకున్నట్టండి. ఎంత సాంచరండి ఇక్కడ. ఆయనకు తెలుసు ఎవరిని ఎలా పట్టుకోవాలి, ఎవరిని ఎలా చేయాలో తెలుసు ఆయనకి. గజేంద్రుడి తల నిమ్మిరాడు, అంతే వచ్చింది జ్ఞానం. గజేంద్రో భగవత స్పర్శాత్. అద్భుతం. మరి మొసలిగాడి గతి ఏమిటయ్యా అంటే వీడు ఆహా హూహు అనే గంధర్వుల్లో ఒకట. వీడేం చేశాడు, ఒకసారి ఒక జలాశయంలో తన భార్యలతో కలిసి చక్కగా ఈత కొడుతున్నాడు, ఈదులాడుతున్నాడు, జలకాలాట ఆడుతున్నాడు. ఆ ఆటలో పారవశ్యంలో ఉన్నట్ట. పైగా ఆడవాళ్ళు చుట్టూ ఉంటూ గొప్పలు చూపించడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు కదా. తన ఫీట్స్ చూపిస్తున్నట్ట కొలంలో. అక్కడ మునుగుతున్నాడు, ఇక్కడెక్కడో తేలుతున్నాడు. వీళ్ళు మునిగిపోతే ఏమయ్యాడు ఆయన అని చూస్తుంటే అక్కడెక్కడ వచ్చి ఇక్కడ ఉన్నానంటున్నట్ట. భలే భలే అని వాళ్ళు చప్పలు కొడుతున్నారు. ఇలా కొంత ఆట సాగింది. ఈ ఆటలో మరొక వింత చేసేట. అక్కడ మునిగాడు, ఆ ఒడ్డుకి వెళ్ళాడు. ఆ ఒడ్డులో మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు, గాలవుడు అని మహర్షి. అక్కడ తేలివాడు పాదం పట్టిట్ట. భక్తితో కాదండి, అల్లరి పెడదామని. వాడు ఒక్కసారి కళ్ళు తెరిచాడు, తపస్సు భంగమైంది. ఏమిట్రా నువ్వంటే, ఎలా ఉంది నా పట్టు, అక్కడ మునిగి ఎక్కడికి వచ్చానన్నాడు. హాయిగా గంధర్వుడు పుట్టావు, అలా ఉండకుండా మొసల్లా పట్టేవేంటి, మొసల వైపుతో పో అన్నాడు ఇక్కడ. అంతే అలా చెప్పించాడండి. వెంటనే అప్పుడు కుయ్యోమర్రోని ఏడుపు, నా గతి ఎలాగా అని చూశారండి. అందితే జుట్టు, అందకపోతే కాలంటే ఇది.
అప్పుడు వెంటనే అన్నాడు, ఇప్పుడు నా కాళ్ళు పట్టినట్టే ఓ భాగవతోత్తముడు కాళ్ళు పట్టుకో, బాగుపడతావు, పై స్థితికి వెళతావులే అన్నాడు. ఇక్కడ అది ఆయన భగవంతుడి పాదం పట్టుకున్నాడు గజేంద్రుడు, గజేంద్రుడి పాదం పట్టుకున్నాడు మొసలి. బాధతో పట్టుకున్నా భాగవతుడి పాదం పట్టుకున్నాడండి. అందుకే వాడు మొసలి పట్టు వదిలిపోయి వాడి స్థితికి వాడు వెళ్ళాడు. ఇది గజేంద్ర మోక్షణం కథ నాయన. ఎవరైతే ఈ కథని ప్రాతకాలం లేచి స్మరిస్తారో, ఆ అరణ్యాన్ని, ఆ కాసారాన్ని, ఆ ఏనుగుని, ఆ మొసలి పట్టినప్పుడు ఏనుగు చేసిన ప్రార్థనని, ఆ ప్రార్థనని తలంచి అనుగ్రహించినటువంటి నారాయణుని స్మరించే వారికి సర్వవిధ శుభములు కలుగుతాయి అని భాగవతం చెప్తున్నది. అలాంటి దివ్యమైన గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని ఇక్కడ చెప్పుకుని ప్రహ్లాద వరద నరసింహస్వామి వారి యొక్క కృపకు మనం పాత్రులమయ్యాం. గజేంద్ర మోక్షణ ఘట్టం ఇక్కడ కావాలని మిత్రులు కోరుకున్నారు. దీనికి వాళ్ళు ఒక కారణాన్ని చూపించారు. ఎందుకంటే రానున్న సంక్రమణం వెళ్లిన మరో రోజు కనుమనాడు స్వామివారికి క్రింద పూల తోటలో గజేంద్ర మోక్షణ ఘట్టం చేస్తారటండి. ఎందుకంటే భక్తవత్సల స్వరూపము ప్రహ్లాద వరదుడు, గజేంద్ర వరదుడు వీళ్ళిద్దరే సర్వవ్యాపకులు ఒక్క చోట అలా వచ్చిన వాళ్ళు. అందుకే ఇద్దరికి ఏదో సామ్యం ఉంది. అందుకే నేనే గజేంద్రుడికి వరమనిచ్చిన వాడును కనుక మీరు శరణాగతి అయితే నేను రక్షించడానికి సిద్ధం అంటున్నాడు వరాహలక్ష్మీ నృసింహస్వామి. అందుకే ఈ రోజు ఒక్కసారి గజేంద్ర మోక్షం చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేయించాడు, వినిపించి మిమ్మల్ని ధన్యుల్ని చేశారు. మనందరం కలిసి ఒక్కసారి స్వామివారికి జయ జయధ్వానాలతో నమస్కరించుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి దేవస్థానం వారికి, విని చక్కగా అనుగ్రహించినటువంటి పండితులు, వేద పండితులు, మహాత్ములు కూడా ఉన్నారు, వారందరికి కూడా నమస్కరిస్తూ, ఆత్మీయులైన మీ అందరికీ మీలో ఉన్న నారసింహునికి నమస్కరిస్తూ, సాయంత్రం మళ్ళీ క్రింద మనం పుష్కరిణి సత్రంలో ప్రవచనకు సిద్ధమవుదాం. ప్రహ్లాద చరిత్ర. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామికి